ప్రతి ఒక్కరి ఫోన్లలో మరి అందరూ చెక్ చేస్తున్నది ఏదైనా ఉంది అంటే ఇష్యూ అది జానీ మాస్టర్ ఇష్యూ. మరి అలాంటి జానీ మాస్టర్ ఇష్యూస్లలో కేవలం అమ్మాయి మ్యాటరేనా, లేకపోతే యూనియన్ డాన్సర్స్లో ఇంకేదైనా గొడవలు ఉన్నాయా? ఆయనని కావాలనే ఇరికిచ్చారా? కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతుంటే ఇంకొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. దగ్గరగా ఉన్న పర్సన్గా మీరు దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అసలు యూనియన్లో ఏం జరుగుతుంది? మా సెక్రటరీ గారు తొక్కారు, లేకపోతే యూనియన్లో మెంబర్స్ తొక్కారు. యాక్చువల్లీ నాకు జానీ మాస్టర్ గారికి పడదు. దేని విషయంలో నేనే కాదు, మా సెక్రటరీ గారిని కూడా క్వశ్చన్ చేస్తాను నేను. ఆ లెక్కలో నన్ను జానీ మాస్టర్ గారు 3 సార్లు ఆ గ్రూప్ నుంచి నన్ను ఎగ్జిట్ చేశారు. నిజం అనేది కావాలి మాకు. అదే సార్, నిజమే చెప్తున్నాను. ఒకడు అంటాడు క్యారీమెన్లో జిప్పు తీసి, అంటే వీళ్ళు దగ్గర నుండి జిప్పు తీసాడా ఏంటి ఆ మాటలు? అసలు యాక్చువల్లీ జరిగిన విషయం చెప్తానండి. ఫస్ట్ కార్డు ఇవ్వద్దు అనేది కూడా మాస్టర్ గారే, తర్వాత కార్డు ఇవ్వమని చెప్పింది కూడా మాస్టర్ గారు. ఈ మధ్యలో ఏం జరిగింది? రీసెంట్గా మన ఛానల్లోనే బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూ అనేది కూడా చేశాం. సో ఒక తెలంగాణ యూనియన్ అనేది పెట్టుకున్న తర్వాత సో వాళ్ళు మమ్మల్ని తొక్కేశారు, సో దానివల్లే నాకు కూడా ఛాన్సెస్ అనేది కూడా రావట్లేదు అని ఆయన అన్నారు. దీన్ని నేను ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడతాను సార్. ప్రతిసారి ఇంటర్వ్యూలోకి వెళ్ళి బషీర్ మాస్టర్ గారు నేను తోపు, నేను తురుము, అసలు యూనియన్ ఆఫీసే లేదు వాళ్ళకి. ఇప్పుడు మా అందరి జీవితాలతో ఆటలాడాలని చూశారు. ఇదే బషీర్ గారు ఆఫీస్లో తీసుకొచ్చి కొట్టారు సార్. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయి మంచిది కాదు, ఇందులో ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? మరి మంచిది కానీ అప్పుడు మా యూనియన్లో కార్డు ఇవ్వడానికి మీరు ఎందుకు చూసినట్టు? యూనియన్లో కార్డు ఇవ్వమని చెప్పి మీరే రికమెండ్ చేస్తారా? ఈరోజు మీకు తెలిసి వచ్చిన అమ్మాయి చెడ్డదని లవ్ జిహాదీ. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు సుమలత మాస్టర్ గారు, అది నాకు నచ్చలేదు. ఇది నేను ఓపెన్ అయిపోతాను, నా యూనియన్ నన్ను ఏం చేసినా నాకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఈరోజు నా పేరు సుమలత, నేనేం మతం మారలేదండి, నేను హిందూగానే ఉన్నాను. హిందూగా ఉన్నప్పుడు బొట్టు పెట్టుకోండి, గాజులు పెట్టుకోండి. మాస్టర్ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎందుకు ఎస్కేప్ అయ్యవలసి వచ్చింది? సో ఈ ఇష్యూ గురించి బోల్డ్ ఎంత మాట్లాడుతున్నారు, దాని గురించి ఫైనల్గా మీరు ఏమంటారు? ఏ ఎవ్వరి గురించి అయినా బయట తప్పుగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతానండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరి ఫోన్లలో మరి అందరూ చెక్ చేస్తున్నది ఏదైనా ఉంది అంటే ఇష్యూ అది జానీ మాస్టర్ ఇష్యూ. మరి అలాంటి జానీ మాస్టర్ ఇష్యూస్లలో కేవలం అమ్మాయి మ్యాటరేనా, లేకపోతే యూనియన్ డాన్సర్స్లో ఇంకేదైనా గొడవలు ఉన్నాయా? ఆయనని కావాలనే ఇరికిచ్చారా, లేకపోతే ఇలాంటి బోల్డెన్ని డౌట్లు ప్రతి ఒక్కరిలో వస్తున్నాయి. కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతుంటే ఇంకొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు ఇందులో నిజాలు ఏంటి అని తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా యూనియన్ డాన్సర్, మరి చాలా ప్రోగ్రామ్స్ కూడా ఒక డాన్సర్గా వర్క్ చేసిన నగేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నగేష్ గారు నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాను. ఇంతకు మీ ప్రోగ్రామ్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి? దేవుడి వల్ల అంతా హ్యాపీ సార్. ప్రాబ్లం అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే మిమ్మల్ని ఇంటర్వ్యూకి తీసుకురావడానికి గల మెయిన్ రీజన్ జానీ మాస్టర్ మొన్నే నేషనల్ అవార్డు అనేది కూడా గెలుచుకున్నాడు యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా. సో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పేసి బాగుంది అని అనుకున్న టైంలోనే సో ఈ శ్రేష్ఠి వర్మ, సో ఒక అమ్మాయి ఇష్యూ అనేది కూడా బయటకు వచ్చి సో ఆయన మీద చాలా వరకు ఎలిగేషన్స్ వచ్చాయి, అరెస్ట్ అయ్యాడు, ఇలా అన్నీ జరిగింది. అసలు ఇందులో నిజాలు ఏంటి? దగ్గరగా ఉన్న పర్సన్గా మీరు దీని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే కోఆర్డినేషన్ మాకంటే వాళ్ళు నోరెప్పితే బాగుంటుంది. ఎందుకంటే కేసు పెట్టినవాడి సైలెంట్గా ఉంది, కేసు పెట్టించుకున్న అతను కూడా సైలెంట్గానే ఉన్నారు. ఇది కోర్టు పరిధిలో ఉంది. మనం తెలిసి తెలియకుండా నోరు జారి టంగ్ స్లిప్ అయ్యి లేనిపోని అబండాలు వేయకూడదు. ఇద్దరు మా యూనియన్ మాస్టర్లే. శశి వర్మ గారు రీసెంట్గా కార్డు తీసుకున్నారు. జానీ మాస్టర్ గారు మాకు ఎప్పటి నుంచో మాకు సీనియర్ మాస్టర్, పాన్ ఇండియా మాస్టర్. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది చాలామంది ఈ గాసిప్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే ఈ జనాల్లో ఉన్న గోల ఇత్తుదే ఏం అక్కడ జరిగిందో లేదా అనేది సంగతి పక్కన పెడితే ఇది పోలీస్ స్టేషన్ కోర్టు పరిధిలో ఉంది. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకునే కన్నా అసలు మా యూనియన్లో ఆయన ఎలాగుండేవారు, నెక్స్ట్ సెట్లో ఎలాగుండేవారు, నెక్స్ట్ లేడీస్కి ఎలా రెస్పెక్ట్ ఇచ్చారు, వీటి గురించి మనం చర్చించుకుంటే సగంలో సగం ఆయన తప్పు చేశాడా లేదా అనేది ప్రజలకు అర్థమవుతుంది. నెక్స్ట్ శశి వర్మ గారు ఎలాగున్నారు, ఆ మేడం ఎలాగున్నారనేది తెలుసుకొని ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు, తర్వాత కోర్టు పరిధిలో ఉంది, కోర్టు డిసైడ్ చేస్తుంది. యాక్చువల్లీ జానీ మాస్టర్ గారు, శశి వర్మ గారు వీళ్ళిద్దరూ కలిసి కొరియోగ్రఫీలో మేడం అసిస్టెంట్, మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు వాళ్ళ బాండింగ్ ఎలా ఉండేది అనేది
అక్కడ ఆన్ సెట్లో మాత్రం బాగానే ఉండేది. ఆఫ్ సెట్లో ఎలా ఉండదు మేము చూడలేదు. ఎందుకంటే ఒక్కసారి షూట్ అయిన తర్వాత అసిస్టెంట్ మాస్టర్ గారు వాళ్ళ కార్లో ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆన్ సెట్లో మాత్రం అసిస్టెంటే మాస్టర్ ఎక్కడ కూడా వల్గర్గా బిహేవ్ చేసినట్టుగా కానీ వల్గర్గా మాట్లాడుకున్నట్టు కానీ మాస్టర్ గారు రెస్పెక్ట్ అవ్వకుండా తిట్టినట్టు కానీ ఎక్కడ ఏమి ఉండవు. అంటే అది ఒక మాస్టర్ గారు జానీ మాస్టర్ గారు ఇష్యూ ఒకటే కాదు, ఏ మాస్టర్ అయినా సరే లేడీస్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఓకే, ఒక యూనియన్ డాన్సర్గా నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను లైవ్లో మేము ఉంటాం కాబట్టి లేడీస్ డాన్సర్స్కి లేడీ కొరియోగ్రాఫర్స్ కానీ లేడీ అసిస్టెంట్స్ కానీ ఇచ్చే వాల్యూ అంత కాదు సార్ మా యూనియన్లో. అది జానీ మాస్టర్ ఇష్యూ కూడా చాలామంది ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, రావే పోవే యా అని మాట్లాడతారని. ఒక్క విషయం సార్, మనం ఒక సామెత ఉంది, పుస్తకం మీద అట్ట చూసి దేన్ని కూడా మనం అంచనా వేయకూడదు. అది అటుపక్కైనా ఇటుపక్కైనా. ఇప్పుడు నాకు ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఆ అమ్మాయి తప్పని నేను చెప్పలేను, లేదా జానీ మాస్టర్ తప్పని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఇద్దరు నా మాస్టర్లే. ఇందులో ఎవరికి అన్యాయం జరిగినా మేము బాధపడాలి, ఎవరు లాస్ అయినా సరే మా యూనియన్లో మేము బాధపడతాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకునే యూనియన్ మాది. మా యూనియన్లో ఆడవాళ్ళకు ఉండే సేఫ్టీ అంత కాదు. ఇంకా జానీ మాస్టర్ ఇష్యూ వచ్చారంటే అంటే మీరు అన్నట్టు కూడా సో యూనియన్లో అమ్మాయిలకైతే సేఫ్టీ అయితే ఉంది 100%. మేము బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఇస్తాను సార్. ఓకే, మా యూనియన్లో ఉన్నంత సేఫ్టీ టచ్ చెయ్యాలంటే మాకు భయం పట్టుకుంటుంది. మాకు మాస్టర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుంది తెలుసా, గర్ల్స్తో జరిగినప్పుడు బాయ్స్ అవుట్, అక్కడ ఉండరు. బాయ్స్ జరిగినప్పుడు గర్ల్స్ బయట ఉంటారు. ఒకళ్ళు ఇద్దరితో కాంబినేషన్ జరిగినప్పుడు షార్ట్ అవ్వగానే మళ్ళీ బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ వచ్చేస్తారు. ఓకే, మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి సపరేట్ వ్యాను, వీళ్ళకి సపరేట్ వ్యాను, భోజనాల దగ్గర సపరేట్ చైర్స్. మేము పిలుచుకున్నప్పుడు కూడా అన్నయ్య, తమ్ముడు, అక్క ఇలాగే పిలుచుకుంటాం, రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం. ఇంకా బయట పర్సనల్స్ గురించి మనం మాట్లాడకూడదు, ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి ఏ ఇండస్ట్రీలోనైనా. కానీ ఆన్ సెట్లో మాత్రం షూటింగ్ లొకేషన్లో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు సార్. మా యూనియన్లో మాత్రం లేడీస్కి ఉన్నంత సేఫ్టీ మరి మిగతా యూనియన్స్ గురించి నాకు తెలీదు. 24 క్రాఫ్ట్స్ మొత్తంలో కూడా లేడీస్ సేఫ్టీ మాత్రం చాలా బాగుంటుంది సార్. ఓకే, ఇది ఎవరో తెలియని వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు, కానీ సినిమా ఇండస్ట్రీలో లేడీస్కి సేఫ్టీ ఉంటుంది సార్. నేను 100% బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఇస్తాను. అది ఓకే. అండ్ మెయిన్గా అయితే ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ అనేది కూడా వచ్చిన తర్వాత యూనియన్లో ప్రెసిడెంట్గా ఉన్న జానీ మాస్టర్ని కూడా మరి అయితే తీసేయడం అనేది కూడా జరిగింది. దీని వెనకల ఆ సెక్రటరీకి అండ్ ప్రెసిడెంట్ అయిన జానీ మాస్టర్కి అంటే పొంతన పొసకక సో వాళ్ళు చేపించారు అని చెప్పేసి ఒక అలిగేషన్ అనేది కూడా వస్తుంది. అసలు యూనియన్లో ఏం జరుగుతుంది? ఇలాంటి అలిగేషనా అది నిజమా? సార్, యూనియన్లో ప్రతి కంపెనీ కానీ యూనియన్స్ కానీ ఏదైనా సరే, ఒక వ్యాపారం అవని ఏ దాంట్లోనైనా ఒక జాబ్కి వెళ్ళినా లోపల యూనియన్స్ కానీ ప్రతి దాంట్లో చిన్న గొడవలు ఉంటాయి. అది ఎక్కడ ఉంటాయంటే పోటీ తత్వం ఉంటుంది. అంటే నాకు ఈ వర్క్ అవ్వట్లేదు, లేదు ప్రెసిడెంట్ గారు సైన్ చేయట్లేదు, సెక్రటరీ గారు సైన్ చేయట్లేదు, లేదు నేను చెప్పింది ఆయన వినట్లేదు. ఈ కోఆర్డినేషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా దగ్గర ఉంటాయి. మా యూనియన్లో సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారి మీద కోపం, ప్రెసిడెంట్ గారు సెక్రటరీ మీద కోపం ఉండదు సార్. యూనియన్ డాన్సర్కి మంచి చేయాలనే దాని మీద వాళ్ళిద్దరూ గొడవలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు మీరు ఇందా లేదో ఒక మంచి క్వశ్చన్ అడిగారు, ఏది ఆయన్ని నొక్కాలని ప్రెసిడెంట్ పదవిలో ఎందుకు తీశారని అడిగారు సార్. ఒక ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఆ పదవిలోంచి తీసి పక్కన పెడతాం సార్. నేనే కదా ఎవరైనా సరే. ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ వచ్చింది సార్, నా మీద ఒక ఎలిగేషన్ వచ్చిన తర్వాత నేను మంచోడిని కాదు అనేటప్పుడు నా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నన్ను పక్కన పెడతారు, వీడు మంచోడా కాదు అని తేలినంత వరకు. అంతేగాని అన్ని పదవులు ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది, మీకు రూల్స్ ప్రకారంగా ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన మీద ఒక ఎలిగేషన్ వచ్చింది అనుకోండి, ముందు అర్జెంట్గా పదవికి రాజీనామా చేయాలి కదా. అవును, రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో చూసాం కదా, సీఎం గారు పదవి వేరే చూశారు. మన జయలలిత గారిని అరెస్ట్ చేసినప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్న వాళ్ళు వాళ్ళే కదా సీఎం చేశారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కదా సీఎం పదవి ఆవిడ తీసుకుంటారు. ఇది కూడా అంతే సార్. ఇప్పుడు జానీ మాస్టర్ గారు జెన్యూన్గా బయటకు వచ్చారనుకోండి, ఆయన పదవి ఆయనకు ఉంటుంది. ఓకే, ఎవరు తొక్కాల్సిన అవసరం లేదు. మా సెక్రటరీ గారు తొక్కారు, లేకపోతే యూనియన్లో మెంబర్స్ తొక్కారు సార్. జానీ మాస్టర్ గారికి నాకు చాలా క్లాషెస్ జరిగాయండి. యాక్చువల్లీ నాకు జానీ మాస్టర్ గారికి పడదు. దేని విషయంలో? యూనియన్ మంచి విషయంలో. ఆయన ఒక యాజ్ ప్రెసిడెంట్గా నేను క్వశ్చన్ చేస్తా, జానీ మాస్టర్గా నేను ఆయన ఫ్యాన్ని, కొరియోగ్రఫీ పరంగా ప్రెసిడెంట్గా నేను క్వశ్చన్ చేస్తాను. నేనే కాదు, మా సెక్రటరీ గారిని కూడా క్వశ్చన్ చేస్తాను నేను. ఇప్పుడు రీసెంట్గా మేము వచ్చినప్పుడు కూడా మేము జనరల్ బాడీ ఎప్పుడు మా యూనియన్లో ప్రాబ్లమ్స్ ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్యూస్ కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన కార్డుల ఇష్యూస్ కానీ, లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ కానీ, మా యూనియన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. మా జనరల్ బాడీలో మేము తేల్చుకునే ఉంటాయి. ఈ ఇష్యూస్ మీద మేము ఎప్పుడు కూడా మాకు ఒక అఫీషియల్ గ్రూప్ ఉంటుంది.
అఫీషియల్ గ్రూప్లో మేము ఎప్పుడు గొడవలు ఆడుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఆ లెక్కలు లెక్కేసుకుంటే అఫీషియల్ గ్రూప్ అంటే ఆ గ్రూప్లో తీసేస్తే మమ్మల్ని యూనియన్ తీసేసినట్లు లెక్కే. ఆ లెక్కలో నన్ను జానీ మాస్టర్ గారు 3 సార్లు ఆ గ్రూప్లోంచి నన్ను ఎగ్జిట్ చేశారు. ఏంటి నేను క్వశ్చన్ చేస్తున్నానని. అది మా యూనియన్ వరకే. బయటకు వచ్చే సమయానికి నేను ఆయనకి నాకు ఎలాంటి క్లాసెస్ లేవు. ఇప్పుడు నేను ఆయన మీద నేను తప్పు చెప్పొచ్చు, ఆయన అలాంటి నాకు తెలియదు నేను చెప్పలేను. అంటే తప్పు చెప్పాలని మాత్రం కానే కాదు, ఏంటంటే మీరు ఏదో కాయించుకొని చెప్పాలని అట్లా కాదు, నిజం అనేది కావాలి మాకు. అదే సార్ నిజమే చెప్తున్నాను. నాకు ఇప్పుడు నిజం అనేది ఎలాగొస్తుందండి? ఇప్పుడు మనం చూస్తామా ఎగ్జాంపుల్, ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఇప్పుడు ఆ కొరియోగ్రాఫర్ గారు కలిసి ఉండడం మనం చూస్తామా? లేదు. లేదా వచ్చిన అలిగేషన్ ప్రకారం అయితే క్యారవెన్ లో అని చెప్పేసి ఇలా కొన్ని మనం రూమర్స్ అనేది కూడా వింటూ సార్ నేను 100% చెప్తాను. తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు చెప్తున్నాను. అవగాహన లేని వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తారు చాలా మంది. వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను, మిమ్మల్ని కించపరిచినట్టు కాదు. అవగాహన లేని వాళ్ళతో మీరు ఇంటర్వ్యూలు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారీ వ్యాన్ అంటే ఇప్పుడు ప్రతిసారి క్యారీ వ్యాన్ అంటే ఎక్కడ పడితే రోడ్ల మీద క్యారీ వ్యాన్ అంటే అలాగే ఊహించుకుంటారా సార్? మా క్యారీ వ్యాన్లోని సీసీ కెమెరా ఉంటుంది సార్. మీరు అనుకుంటున్నారేమో ప్రతి క్యారీ వ్యాన్లో సీసీ క్యామ్ ఉంటుంది. ఎందుకు తెలుసండి? అందులో ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ పెడతారు, హీరో కానీ హీరోయిన్స్ కానీ. ఒకవేళ ఎవరైనా ఏమో క్యారీ వ్యాన్కి సంబంధించిన పోతున్న దొంగతనం చేస్తే ప్రతి దాంట్లో సీసీ కెమెరా రన్ అవుతుంటుంది. అంటే లొకేషన్ అంటే ఏంటి సార్? మాకు అన్నం పెట్టే అమ్మ సార్ అది. ఆ లొకేషన్ అలా తప్పుడు పనులు చేస్తారని ఎలా ఊహించుకుంటారు సార్? ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు, డాన్సర్ వరకు, మా కొరియోగ్రాఫర్ వరకు అందరికీ మాకు అన్నం పెట్టే తల్లి సార్ సినిమా ఇండస్ట్రీ. ఓకే, అంటే తల్లిని పక్కన పెట్టుకొని మేము వ్యాపారం చేస్తామా? ఇలాంటి యథవేషాలు వేస్తామా? ఎలా మాట్లాడుతున్నారు? చాలామంది తెలిసి తెలియని వాళ్ళు, ఇంకా వాళ్ళు తిట్టకూడదు, నాకు బూతులు వస్తాయి. కానీ దయచేసి మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే వదిలేయండి. అవగాహన లేని మాటలు మాట్లాడకండి. క్యారీ వ్యాన్ సెట్లో జరిగింది ఒకడు అంటాడు, క్యారీ వ్యాన్లో జిప్పు తీసి అంటే ఈ వెళ్ళి దగ్గర నుండి జిప్పు తీసాడా? ఏంటి ఆ మాటలు? అదే అమ్మాయికి అన్యాయం విన్నప్పుడే మనకు అనిపిస్తుంది అన్నమాట. అదే నా బాధ. ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగింది అనుకోండి, అమ్మాయి న్యాయం కోసం పోరాడుతుంది కదా. డెఫినెట్గా న్యాయమే గెలుస్తుంది సార్. ఎక్కడికి వెళ్ళా దేవుడు అనేవాడు ఉన్నాడు. న్యాయం గెలిస్తే అమ్మాయికి కానీ న్యాయం జరిగితే మా యూనియన్ అంతా అమ్మాయికి సపోర్ట్ ఉంటుంది సార్. లేదు జానీ మాస్టర్ పక్క న్యాయం ఉందంటే జానీ మాస్టర్ పక్క సపోర్ట్ ఉంటుంది సార్. మా యూనియన్లో ఇక్కడ మేము ఉండేది ఏంటి తెలుసు సార్? మీరు మమ్మల్ని మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా యూనియన్ ఫస్ట్ ఆయన ప్రెసిడెంట్ నుంచి తొలగించలేదు, పక్కన పెట్టాం. తొలగించలేదు, పక్కన పెట్టాం. ఓకే, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఛార్జ్ తీసుకున్నారు. తొలగించడం అంటే తప్పు చేస్తే తొలగిస్తాం. ఆ తర్వాత మాకు యూనియన్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఫెడరేషన్ మా ఛాంబర్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆయన తప్పు చేసాడని తేలితే పెద్దలు తీసుకునే నిర్ణయాలు వేరే ఉంటాయి. అవి నేను ఇప్పుడు ఇక్కడ చెప్పలేను. అంతేగాని బయటను తెలిసి తెలియని వాళ్ళు తొలగించారు, తీసేశారు. తొలగించడం కాదు సార్. ఇప్పుడు మీకు రీసెంట్గా జనసేన కూడా కార్యకలాపాల నుంచి పక్కన పెట్టారు. ఆయన తప్పు చేశాడని తెలితే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. అలాగే మా యూనియన్లో కూడా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను తప్పు చేసినా, మాకు ఈరోజు నేను ఒక అమ్మాయిని ఏడిపించానని ఎలిగేషన్ వచ్చింది అనుకోండి, నన్ను ముందు ఒక పక్కన పెడతారు, పని ఆపుతారు. ఎందుకంటే ఇలాంటి వాడు ఉంటే ఇంకా మనకి చెడ్డ పేరు వస్తుందని మా యూనియన్లో పని ఆపి అది ఎంతవరకు నిజమో తేలిన తర్వాత అవసరమైతే నన్ను బయటకు పంపించేస్తారు. అండ్ ఏంటంటే తీసి పక్కన పెడతారు, ఇవన్నీ బాగానే ఉంది. మెయిన్గా జానీ మాస్టర్ ఇష్యూ విషయానికి వచ్చేటప్పటికి చాలా సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూ ఉంది. సో జరుగుతూ ఉన్నా కానీ నాకు అవకాశాలు ఇక్కడైతే కోల్పోతానేమో అని చెప్పేసి నేను ఇప్పటి వరకు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు అంటే ఆవిడ ఎందుకు వచ్చి బయటికి ఇలా చెప్పాల్సి వచ్చింది? మెయిన్ రీజన్ అవకాశాలనే ఇవ్వనికోకుండా చేయడం వల్ల వస్తుందని అనుకోవచ్చా? ఒక క్వశ్చన్ సార్, అవకాశాలని ఎలాగొచ్చాయి? అమ్మాయిని నేను అడుగుతున్నానండి. నేను అమ్మాయికి కించపరిచినట్టు మాట్లాడలేదు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జానీ మాస్టర్ తరపు మాట్లాడతాను, తర్వాత అమ్మాయి తరపు నుంచి కూడా మాట్లాడతాను. నేను అమ్మాయికి ఎలాగొచ్చాయి అవకాశాలు? ఎవరు మీరు చెప్పండి. జానీ మాస్టర్ గారికి ఇప్పించారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కూడా ఎలాగైంది? జానీ మాస్టర్ గారి తరపు నుంచి కదా అయింది. కాబట్టి అవకాశాలు రావట్లేదని ఎలాగంటారు? ఇక్కడ ఇద్దరికి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఎక్కడ జరిగింది అనేది రేపు మాస్టర్ గారు వచ్చి నోరిప్పితే తెలుస్తుంది, ఆ అమ్మాయి మీడియాకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. అండర్స్టాండింగ్ లేడం పోవడం జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ ఏది, ఇది ఎంతవరకు నిజమనేది వాళ్ళిద్దరూ మాట్లాడాలి. మనం ఎంతవరకు చూస్తాం? ఇక్కడ నుంచి ఇక్కడ ఏం, ఇప్పుడు మీరు నా దగ్గర కూర్చున్న వరకే మీకు నేను చూడగలను. మీ జోబీలో ఏముందో మీ మనసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? అది నేను గెస్ చేసి నీ మనసులో ఇదే ఉందని నేను చెప్పలేను కదా. మీరు మాట్లాడితే నీ మనసులో ఏముందో నాకు తెలుస్తుంది. కాబట్టి ఇది ఆలోచి చెప్పాలి. ఇప్పుడు దాకా మాకు తెలిసింది మేము చెప్తున్నాం. ఏంటి? కార్డు ఇప్పించింది, కార్డు ఇవ్వమని చెప్పి, అసలు యాక్చువల్లీ జరిగిన విషయం చెప్తానండి. ఫస్ట్ కార్డు ఇవ్వద్దు అనేది కూడా మాస్టర్ గారే, తర్వాత కార్డు ఇవ్వమని చెప్పింది కూడా మాస్టర్ గారే. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మేము తెలుసుకొని నేను చెప్తా. ఎందుకంటే ఈ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మా సెక్రటరీ గారు ఇవ్వద్దు అన్నారని చెప్పి కొన్ని మీడియాలో వచ్చింది. సార్ ఇక్కడ సెక్రటరీ గారు ఇవ్వడానికో ప్రెసిడెంట్ గారు ఇవ్వడానికో జరిగేది కాదు సార్. మా యూనియన్లో ఒకళ్ళ కార్డు ఇవ్వాలంటే వాళ్ళు వర్తబుల్లా కాదా,
వాళ్ళ కొరియోగ్రఫీ వచ్చే రాదా. ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు పెట్టి మనం ఒకరోజు కాల్ షీట్ పెట్టుకుంటాం. ఎంతమంది వస్తారు వర్క్ చేయడానికి? ఆర్ట్ డిపార్ట్మెంట్ వస్తుంది, ప్రొడక్షన్ వాళ్ళు వస్తారు, కెమెరామెన్ డిపార్ట్మెంట్ వస్తుంది, కొరియోగ్రాఫర్లు వస్తారు, డాన్సర్లు వస్తారు. వాళ్ళకి ఫుడ్ గిడ్ అని ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ కొరియోగ్రాఫర్కి డ్యాన్స్ కంపోజ్ చేయడం రావట్లేదు, షూట్ చేయడం రావట్లేదు అంటే ఆ రోజు అంతా వేస్టే కదా. అంతే. ఆవిడ వర్తబుల్లా కాదా? మా యూనియన్ చెడ్డ పేరు రాకూడదు కదా. ఓకే, అంటే ఫస్ట్లో వద్దు అని చెప్పడానికి గల రీజన్ అంటే వచ్చా రాదా అనే ఉద్దేశంతోనే వద్దని చెప్పి ఏమో అయ్యి ఉండొచ్చు. ఇది ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, వాళ్ళు వచ్చి నోరెప్పాలి. ఫస్ట్లో కార్డు ఇవ్వద్దని ముంబై కార్డు ఆవిడది. ముంబై నుంచి క్లియరెన్స్ లెటర్ లేకుండా, ముంబై కార్డు నుంచి క్లియరెన్స్ లెటర్ రాకుండా మా దాంట్లో కార్డు ఇవ్వడానికి వీల్లేదు. 2-3 యూనియన్లో కార్డులు ఉండకూడదు, ఒక దగ్గర ఉండాలి ఎక్కడున్నా సరే. అంటే స్టేట్కి ఇట్లా యూనియన్స్ ఉంటాయి సార్, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు మనకి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అని ఎలాగ ఉన్నాయో యూనియన్లు కూడా అలాగే ఉంటాయి కదా. లాంగ్వేజ్ తగ్గట్టు ఉంటుంది కదా. దేనికి ఏ 24 క్రాఫ్ట్స్ అక్కడ పడితే అక్కడే ఉంటాయి. ముంబై 24 క్రాఫ్ట్స్ వేరే ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, మన తెలుగులో ఉంటుంది. 24 క్రాఫ్ట్స్ పనిచేస్తేనే కదా సినిమా. కాబట్టి అక్కడ ఎన్ఓసి లెటర్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కార్డు ఇవ్వమని చెప్పి మాస్టర్ అని ఉండొచ్చు. తర్వాత కాలేజీల మధ్యలో ఏ గొడవ జరిగింది మాకు తెలియదు. మా సెక్రటరీ గారు ఆపడానికి కారణం ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి నేను ఇస్తాను, నేను ఒక్క డిసిజన్ కాదు కదా. మేము ఇప్పుడు ఈరోజు సెక్రటరీ గారు ఇచ్చారనుకోండి కార్డు, రేపు ఎలక్షన్లో అయితే ఆయన లోడించేస్తాం మేము. ఎందుకంటే ఇక్కడ 650 మంది మాకు ఒక స్ట్రెంత్ ఉంటుంది సార్. డాన్సర్స్, మాస్టర్స్, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, మా సీనియర్ అన్నలు అందరం కలిసి ఉంటాం ఒక యూనియన్. ఆ యూనియన్లో మాకు జనరల్ బాడీ పెట్టి సార్ ఈ పలానా కార్డు ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఆవిడ ఏం చేసింది, ఫర్దర్గా ఎన్ని సాంగ్లు అసిస్టెంట్లుగా చేసింది, ఆవిడ డెమో చూసారా, ఓకే ఇప్పుడు ఇవ్వండి, లేదు ఇంకోలా కూడా ఇవ్వచ్చు. ఆవిడలో టాలెంట్ చూసి ఏ ప్రొడ్యూసర్ కానీ లేదంటే ఏ డైరెక్టర్ కానీ ఒక హీరో కానీ రికమెండ్ చేసి నేను సాంగ్ ఇస్తున్నాను మీరు కార్డు ఇవ్వండి అంటే మేము ఇస్తాం. ఎందుకంటే ఆయనకి లేని భయం మాకింది, మా యూనియన్ చెడ్డ పేరు రాదు. అప్పుడు ఆయన హీరో గారి సాంగ్ ఆయనగా చేసుకుంటారు, ఆవిడతో చేయించుకుంటారు. ఏ లాస్ అయినా హీరో చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. అలా రికమెండేషన్ ఉన్న ఇస్తాం, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంటేనే ఇస్తారు. ఏ హీరో కూడా నమ్మకం లేకుండా ఎవరికి రికమెండ్ చేయరు. కాబట్టి అలా ఇస్తాం. వీళ్ళు ఇక్కడ మధ్యలో కొన్ని కాంబినేషన్లో సెక్రటరీ గారు ఇవ్వలేదు, యూనియన్ సభ్యులు ఇవ్వలేదు, కొందరు మాస్టర్లు అడ్డారు, తప్పుడు మాట అది సార్. ఎవరు వర్క్ ఎవరు తీసుకోరు సార్. ఇప్పుడు మీకు టీవీ9 ఉంది, టీవీ9 నుంచి టీ న్యూస్ వరకు ఉన్నాయి. మరి ఇప్పుడు ఐ డ్రీమ్ న్యూస్ ఎందుకు వచ్చింది అంటే వాటిని తొక్కడానికి వచ్చారా మీరు? ఎవరు వర్క్ వాళ్ళకు ఉంటుంది. ఏ మాస్టర్ వస్తే ఏ మాస్టర్ వరకు పోదు సార్. జానీ మాస్టర్ స్టైల్ వేరు, శేఖర్ మాస్టర్ గారిది వేరు, గణేష్ మాస్టర్ వేరు, భాను మాస్టర్ వేరు, రఘు మాస్టర్ వేరు, యశ్వంత్ మాస్టర్ వేరు, మా విజయ్ మాస్టర్ గారిది వేరు, పొలంకి విజయ్ మాస్టర్ స్టైల్ వేరు. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క వేరియేషన్, వేరే స్టైల్ అంటున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఇష్యూ అనేది ఎంత పెద్దగా అయింది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అందరి ఫోకస్ అనేది కూడా ఆ ఇష్యూ మీద జరుగుతూ ఉంది. మిగతా మాస్టర్ల యొక్క మైండ్ సెట్ అనేది కూడా ప్రెజెంట్ ఎలా ఉందనుకోవచ్చు? అసలు మిగతా మాస్టర్లు అందరూ మేమేమనుకుంటాం తెలుసు సార్, మనతో కలిసి ఒక మాస్టర్ ఇలా ఎలిగేషన్ వచ్చింది, ఆయన తప్పు చేసుంటే డెఫినెట్గా మనం సపోర్ట్ చేయదు. తప్పు చేసుంటే డెఫినెట్గా ఏ మాస్టర్ సపోర్ట్ చేయడు సార్. తప్పు చేయకపోతే ఆయన కాపాడుకోవాలని చూస్తాం. ఎందుకంటే ఆయన మాకు ఫ్యామిలీ మెంబర్ సార్. ఈవెన్ ఈ అమ్మాయి కూడా మా ఫ్యామిలీ మెంబరే, మా కార్డు హోల్డ్ మెంబరే. అమ్మాయి డాన్సర్, ఇప్పుడు కొరియోగ్రాఫర్ కూడా. కాబట్టి ఆవిడ తప్పు చేసిన లేడీస్కి అన్యాయం జరిగితే మేము ఈ మాస్టర్ని కాపాడాలని చూడం సార్. నిజంగా ఆయన తప్పే చేసి ఉంటే మా యూనియన్లో ప్రతి మాస్టర్ నుంచి అందరూ కూడా అమ్మాయికి వెనకాల నుంచి ఉంటాం. ఓకే, లేదు తప్పు చేయలేదంటే మేము మాస్టర్ తరపు నుంచి ఉంటాం. ఎందుకంటే మా ఫ్యామిలీ ఇప్పుడు మాకు 5 ఏళ్ళలో మాకు ప్రతిదీ ముఖ్యమే. ఇది మేము కలిసి ఉంటేనే మా యూనియన్. కాబట్టి మా యూనియన్లో ఏ ఒక్క మనిషి కూడా తప్పు జరగకూడదనే కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు దాకా దేవుని ప్రార్థించేది ఏంటంటే ఇది ఎటుపక్కైనా సరే ఒకరికే న్యాయం జరుగుతుంది, ఒకరికి అన్యాయం పక్కా జరుగుతుంది. అంటే అన్యాయం అనట్లేదు, తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడతారు. ఆ పర్సన్ మా నుంచి తప్పు చేసి వెళ్ళిపోయినా మేము బాధపడతాం, ఇన్ని రోజులు మాతో కలిసి ఉన్నాడు కదా. లేదా అమ్మాయి వెళ్ళిపోయినా మేము బాధపడతాం, ఇన్ని రోజులు మాతో కలిసి ఉంది కదా అని. కాబట్టి మా యూనియన్లో ఇలాంటివి జరగడానికి ఆస్కారం లేదు సార్. ఇది ఎందుకు జరిగిందా అనేది మేము నిజంగా దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నాం. అసలు ఈ యూనియన్ అనేది కూడా మీరు సుమారు 650 మంది ఉన్నారని అంటున్నారు. సో ఇప్పుడైతే జనరల్ బాడీ పెట్టుకుంటున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి మెయిన్గా రీసెంట్గా మన ఛానల్లోనే బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూ అనేది కూడా చేశాం. బషీర్ మాస్టర్ వ్యూ ఏంటంటే, సో ఒక తెలంగాణ యూనియన్ అనేది పెట్టుకున్న తర్వాత సో వాళ్ళు మమ్మల్ని తొక్కేశారు, సో దానివల్లే నాకు కూడా ఛాన్సెస్ అనేది కూడా రావట్లేదు, ఇలా జరుగుతూ ఉన్నాయి, అందులో ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్ కాబట్టి ఈ ఇష్యూ అనేది కూడా బయటకు వచ్చింది అని ఆయన అన్నారు. సో దీని మీద మీరేమంటారు? ఎందుకంటే యు ఆర్ ద వన్ ఆఫ్ ద యూనియన్ మెంబర్. ఆల్రెడీ ప్రీవియస్గా తెలంగాణ యూనియన్లో కూడా మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు. కరెక్ట్. అందుకోసం ఈ పాయింట్ తీసుకొచ్చా. ఇప్పుడు నేను దానికి మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది చాలామంది, నేను ఒక 2-3 ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ ఎవరు అడగలేదు. దీనికి నేను ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడతాను సార్. ప్రతిసారి ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఆ బషీర్ మాస్టర్ గారు నేను తోపు, నేను తురుము అని మాట్లాడుతున్నారు సార్.
అన్ని ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. అంటే ఇప్పుడు బషీర్ మాస్టర్ అనవసరంగా మాట్లాడుతున్నారు, అంతే. ఏమీ లేక మ్యాటర్ ఏం లేదు అని సార్ చెప్పేసి మన అంటారా? నిజంగా మ్యాటర్ లేదు సార్ ఆయన దగ్గర. నిజంగా మ్యాటర్ ఉంటే ఆయన వర్క్ సమాధానం చెప్తుంది, మనిషి సమాధానం చెప్పరు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వన్స్ అపాన్ టైం మాకు అన్నం పెట్టే దేవుడు మా మాస్టర్ విజయ్ మాస్టర్ గారు ఒకరు ఉన్నారు. ఆయన రీసెంట్గా నాగార్జున గారి మూవీ మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది. ఏదో మంచి సారీ స్పెల్లింగ్ స్వామిరంగ. నా స్వామిరంగ డైరెక్టర్. ఆయన ఒకప్పుడు మంచి కొరియోగ్రాఫర్, ఇప్పుడు కొరియోగ్రాఫరే, మంచి డైరెక్టర్, మంచి అతను కొరియోగ్రాఫర్గా. విజయ్ గారు చాలా మంచి అతను. ఆయన ఫస్ట్ వచ్చి రావడమే తెలంగాణ యూనియన్లోంచే సాంగులు చేశారు. ఓకే. ఏది సినిమా చూపిస్తా మామలో లాస్ట్ మామని సినిమా చూపిస్తా మామ టైప్లో ఒక సాంగ్ వస్తుంది. ఎవరిదే? మన ఇందే రాజ్ తరుణ్ గారిదే. సినిమా చూపిస్తా మామ సినిమాలో ఆయన సాంగులు చేశారు, మంచి నేమ్ వచ్చింది. ఆ తర్వాత అసురలో కూడా చేశారు. అప్పుడు తెలంగాణ యూనియన్ ఉన్నప్పుడు జరిగినప్పుడు ఆ మాస్టర్ గారు అక్కడే ఉండేవారు. అక్కడి నుంచి మన మెయిన్ యూనియన్లోకి వచ్చారు. ఇప్పుడు మేము ఉన్న యూనియన్లోకి వచ్చారు. ఓకే, ఆయన టాలెంట్ ఉంది. ఆయన ఏ రోజు మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇవ్వడం చూసారా? లేదు. ఎక్కడైనా మాట్లాడడం చూసారా? పోనీ ఆయన అప్పుడు ఆ యూనియన్లో ఉన్నప్పుడు ఎవరైనా తొక్కారా? ఆ యూనియన్ ఉన్నప్పుడు కూడా టాలెంట్ ఉంది కాబట్టి కదా వర్క్ వచ్చింది. నేను తొక్కడానికి వీళ్ళెవరండి? ప్రొడ్యూసర్ ఇష్టం సార్. ప్రొడ్యూసర్ గారికి ఈరోజు నేనున్నాను సార్, నేను ఇంత నల్లగా ఉన్నా, బ్లాక్గా ఉన్నా, నేను నచ్చలేదు అనుకోండి, నన్ను హీరో చేయాలనుకున్నాను ప్రొడ్యూసరు, ఆయన ఇష్టం సార్. మిగతా వాళ్ళు ఎవరు? కోట్లు డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇష్టం, తొక్కడానికి కాలేవరు? ఇప్పుడు నేను వచ్చి సార్ ఆయన సాంగ్ ఇవ్వకండి బషీర్కి, నేను వచ్చి చేస్తానంటే నాకు బషీర్ కొరియోగ్రఫీ కావాలి, మీరెవరు అని అడుగుతారు సార్. ఎంతసేపు నన్ను వాళ్ళు తొక్కారు, వీళ్ళు తొక్కారు, ఎవరు తొక్కుతారు సార్? ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఒకరికొకరు తొక్కోరు. నీ టాలెంట్ ఉంటే పైకి వస్తావు, లేకపోతే లేదు. ఆయన ఇంకొకటి విషయం, తెలంగాణ యూనియన్ స్థాపించారు కదా, ఇన్ని మాట్లాడుతున్నారు కదా, నేను 55,500 రూపాయలు పెట్టి కార్డు తీసుకున్నాను తెలంగాణ యూనియన్లో. అంత అమౌంట్ పెట్టారా? పెట్టాను. ఈ అమౌంట్ గురించి కూడా మాట్లాడుకున్నాను, నేను చెప్తాను. అది కూడా 55,500 పెట్టి యూనియన్ తెలంగాణ కార్డు తీసుకున్నాను. ఓకే. తీసుకున్న తర్వాత నాకు అక్కడ వర్క్ రావట్లేదు, ఇది జెన్యూన్ యూనియన్ కాదు అని నాకు అనిపించిన తర్వాత మేము రిక్వెస్ట్ చేసి మినిస్టర్ గారితో కాల్ వేయాల పడితే అప్పటికి యూనియన్లో మాకు ఛాన్స్ లేదు. ఏ యూనియన్లో? ఇప్పుడున్న నేనున్న ప్రెజెంట్ TFT-DDA యూనియన్లో నాకు ప్రెజెంట్ ఛాన్స్ ఇవ్వలేదు మాకు. ఎందుకు ఇవ్వలేదంటే మీరు వచ్చి ఆడిషన్ చేయండి, ఆడిషన్ చేసి కార్డు తీసుకోండి, ఆషామాషిగా ఇవ్వం, అది కరెక్ట్ రూల్ సార్. ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఇన్ని కోట్లు పెట్టేది. ఆడిషన్ చేసేయండి, మేము కార్డులు ఇస్తాం. ఆ యూనియన్ నుంచి వస్తే మేము ఎందుకు ఇస్తాం అంటే, లేదు మేము ఇక్కడ ఆడిషన్ చేసాం సార్, మేము డ్యాన్సర్లమే సార్, మేము చాలా షూటింగ్లకు వెళ్ళామన్నా సరే ఒప్పుకోలేదు ససేమేరు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఆడిషన్ చేసి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళకో రూల్ మాకో రూల్ ఎలా ఉంటుంది? అప్పటికి మేము మినిస్టర్లు రిక్వెస్ట్ చేస్తే మినిస్టర్ గారు ఇంక రోజు తిరుగుతున్నారని చెప్పి వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి మా కార్డులు ఇప్పించారు. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ మెయిన్ మా జెన్యూన్ యూనియన్లో ఇప్పించిన తర్వాత మరి అక్కడ మేము వచ్చేయాలి కదా, అక్కడ మేము బాండ్ మీద మాకు యూనియన్తో సంబంధం లేదు, ఈ యూనియన్ మాకు కార్యక్రమాలకి ఎటువంటి సంబంధం లేదు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము అక్కడికి వెళ్ళి యూనియన్లో కలిసిపోతాం, మా సమ్మతంతోనే మేము ఒక బాండ్ పేపర్ మీద సంతకం సైన్ చేసి ఇచ్చాం వాళ్ళకి. ఇచ్చినప్పుడు మాకు ఎంత ఇవ్వాలి? మీరు ఎంత కట్టారు? 55,500 కట్టాం. అంతే ఇవ్వాల్సి ఉంటుందేమో, ఆ రూల్స్ ప్రకారం నాకు తెలియదు కాబట్టి అందుకే అడుగుతున్నా. ఇవ్వాలి, అంతే ఇవ్వాలి. అది లేబర్ యూనియన్ కింద వెళ్ళినప్పుడు మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇవ్వాలి, వాళ్ళు ఎందుకు కట్ చేసుకుంటారు? అదే డొనేషన్ ఇచ్చాం వాళ్ళకి. 55,500లో 40,000 ఇచ్చారు మాకు. అంటే 15,000 ఎక్కడికి పోయి? ఏమని అడిగితే యూనియన్ ఖర్చుల కింద తీసాము అని. మరి యూనియన్ ఖర్చుల కింద అలా ఖర్చు పెట్టుకుంటూ సంవత్సరాల కొద్ది పోతే ఆ డబ్బులన్నీ పోతాయి కదా. యూనియన్లో లెక్కలు లేవు, ఒక మినిట్స్ బుక్ లేదు, వాళ్ళు యూనియన్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. నేను చెప్తున్నాను జెన్యూన్గా, ఇప్పుడు కానీ వాళ్ళ మీద కానీ ఎవరైనా ఎలిగేషన్ తెచ్చి కంప్లైంట్ ఇస్తే, వాళ్ళు యూనియన్లో మెంబర్ ఎవరైనా ఇస్తే వాళ్ళు మొత్తం లెక్కలు బయటపడతాయి. ఎందుకంటే ఒక యూనియన్లో ఒక మినిట్స్ బుక్ లేదు, ఒక లెక్కలు లేవు, ఒక ఆడిట్ లేదు, ఆ యూనియన్ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో లేదు, అసలు యూనియన్ ఆఫీసే లేదు వాళ్ళకి. ఇప్పుడు మా అందరి జీవితాలతో ఆటలాడాలని చూశారు ఇదే బషీర్ గారు. ఈరోజు నన్ను ఆ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడిగానని ఆఫీస్లో తీసుకొచ్చి కొట్టారు సార్ నన్ను. ఎక్కడండి? జూబ్లీహిల్స్ ఆఫీస్లో కెవిన్ ఇన్స్టిట్యూట్ అని, ఆ ఇన్స్టిట్యూట్లో నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నారు నా మీద. నువ్వు నీ వల్ల యూనియన్ కొలాప్స్ అవుతుంది అని చెప్పి నన్ను కొట్టారు. మరి ఇంత జరిగిన తర్వాత మీరు ఏం రెస్పాండ్ అవ్వలేదా? అవ్వలేదు. ఎందుకు చెప్పమంటారా, వాళ్ళు ఎక్కడి నుంచి పేరు వాళ్ళకి ప్రమోట్ చేయాలి అంటే మేము ఇంతమందిని పంపించేస్తున్నాం మీరు తీసుకోండి అని. నేను ఇప్పుడు వాళ్ళ మీద తిరగబడ్డాను అనుకోండి, నాకు ఇష్టమైన యూనియన్ సార్, నేను ఎన్నో కళ్ళకని వచ్చాను, ఆ యూనియన్లో నాకు వీళ్ళు పేరు రాయకపోతే అక్కడ నాకు ఎవరు, వాళ్ళకి అది తెలియదు కదా నేను ఎవరు. దానికోసం నేను భరించాను, నాకు ఇష్టమైన దానికోసం కొంత కష్టాన్ని భరించాను.
నేను ఏ రోజు ఎక్కడ చెప్పలేదు, కానీ నాకు టైం దొరికితే వాళ్ళు ఎప్పుడో నాడు నేను దానికి సంజాయిసి నేను అడుగుతాను వాళ్ళు, ఎందుకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అనే తప్పు ఆ రోజు చేశారు. అది ఫేక్ యూనియన్ సార్, నేను ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్పగలను. దాన్ని స్థాపించింది మొన్న రీసెంట్గా చనిపోయారు స్వర్గీయ శ్రీ రాజేంద్ర మాస్టర్ గారు అని, ఆయన స్థాపించారు. ఆయన దగ్గర నుంచి వీళ్ళు లాక్కున్నారు. వీళ్ళు లాక్కొని వీళ్ళు లావాదేవీలు మొదలెట్టి యూనియన్ స్థాపించిన తర్వాత ఒక్కొక్కరు కార్లు కొనుక్కొని మా డబ్బులతో, ఆ డబ్బులు ఏమయ్యి లెక్కలు చెప్పమనండి. యూనియన్ ఉన్నదని కాదు, నిజంగా చెప్తున్నాను. పెద్ద మనసు చేసి ఎవరైనా వెళ్ళి మీ యూనియన్ మినిట్స్ బుక్ ఏది లెక్కలు అడిగితే అప్పుడు తెలుస్తుంది ఎంతసేపు మా యూనియన్ మీద పడి మా మాస్టర్ల మీద పడి. టాలెంట్ ఉంటే ఎక్కడున్నా సరే ఎత్తుక్కుంటూ తీసుకొస్తారు సార్. మరి ఇప్పుడు మీరు అన్నారు రీసెంట్గా సృష్టి వర్మకి మేము కొరియోగ్రాఫ్ కార్డు ఇచ్చాం. ఎందుకని? ప్రొడ్యూసర్ల నుంచి అక్కడి నుంచి వాళ్ళు లెటర్ తెచ్చుకుందాం మేడం, ఎందుకని సాంగ్ చేసుకుంటానని. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ఎవరు ఇచ్చారు? పుష్ప 2 అమ్మాయికి పుష్ప 2 సాంగ్ చేసింది కదా, కొరియోగ్రఫీ చేసి. సర్వానంద్ సాంగ్ చేసింది కదా ఇది మనమే మూవీలో. ఓకే, మరి 2 సాంగ్లు చేసింది. మరి అమ్మాయి టాలెంట్ ఉండబట్టే కదా చేసింది. ఓకే, మరి నీకెందుకు? పుష్ప 2 మూవీలో ఏ సాంగ్ చేశారండి? అది నేను వెళ్ళలేదు సార్ షూటింగ్కి. ఓకే, మేబీ పుష్ప 2లో సాంగ్ అయితే చేసింది, ఏ సాంగ్ చేశారనేది నాకు తెలియదు. నేను షూటింగ్కి వెళ్ళలేదు, సాంగ్ తెలియకుండా మనం చెప్పకూడదు. చేయడం అయితే కొరియోగ్రఫీ చేసింది అమ్మాయి. కొరియోగ్రఫీ నేను వెళ్ళలేదు ఆ షూట్కి, నేను వేరే షూట్కి వెళ్ళినప్పుడు. అప్పుడు ఆవిడ టాలెంట్ ఉంది కాబట్టి ఆవిడ వర్క్ ఇచ్చారు. మరి బషీర్ మాస్టర్ ఎవరండి? మాట్లాడితే నన్ను ఈ మాస్టర్ తొక్కారు, ఆ మాస్టర్ తొక్కారు, ఆ మాస్టర్. నీకు అంత టాలెంట్ ఉంటే నువ్వు డీలో నుంచి రాకేష్ మాస్టర్ గారు కంటెస్టెంట్గా ఉండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఎందుకు డీ కొరియోగ్రాఫర్కి వెళ్ళాపోయావు? డీ వాళ్ళు కూడా తొక్కారు నిన్ను. ఫోన్ డీ అయిపోయింది, తర్వాత ఏ రియాలిటీ షోలో నువ్వు కొరియోగ్రఫీ చేయలేపావు? ఒక్కసారి ఆయన కొరియోగ్రఫీ చేసిన రీల్స్ ఉంటాయి కొన్ని, దయచేసి ఆ కామెంట్స్ చదవండి. నేనైతే ఊరేసుకొని చచ్చిపోతాను కామెంట్స్ కానీ చదివితే. నేను చచ్చిపోతాను, నేను నా వల్ల కాదు. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్, ఆయన బతికున్నందుకు. ఇది ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ కామెంట్స్ గురించి అవన్నీ మీరు పర్సనల్గా చెప్పడం అనేది అది వేరు. సో దాని గురించి నాకు సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే మీ మీద ఫిజికల్గా దాడి అనేది కూడా చేశారు. అవును, ఫిజికల్గా దాడి చేశారు. మీరు ఇష్టపూర్వకమైన వృత్తి కోసం దాన్ని కాపాడుకోవడం కోసమే భరించారు. అవును, కానీ ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్తున్నారు కదా. చెప్తున్నాను. మళ్ళీ మీ మీద దాడి అనేది జరిగితే ఇప్పుడు నాకు నా కుటుంబం ఉంది సార్. నాకు 650 మంది నా కుటుంబం ఉంది, నా సైన్యం ఉంది. కానీ మీరు ఎందుకు అసలు కంప్లైంట్ కానీ ఏది కానీ ఇవ్వకుండా ఎందుకున్నారు? ఏదైనా కానీ తప్పు అనేది జరిగిన తర్వాత వేలెత్తి ఇది తప్పు అని చెప్పకుండా ఉండడం కూడా పెద్ద తప్పే. అవును సార్, అవునా కదా? తప్పే. కానీ నేను ఒక విషయం చెప్తాను సార్. చెప్పండి. అది బురదకుంటాను నాకు తెలుసు. మనం వెళ్ళే దారిలో ముళ్ళులు రాళ్ళు గుచ్చుకుంటాయి సార్. ఒక సాధించాలనిసినప్పుడు వాళ్ళతో కూర్చొని మనం అరుచుకుంటూ కూర్చుంటే అక్కడే ఉండిపోతాం, కానీ ముందుకు వెళ్ళలేము సార్. నేను ఇప్పుడు ఆడు కొట్టాడు కదా, నేను తిరిగి కొట్టగలను. అది మళ్ళీ ఒక ఇష్యూ అవుతుంది. తర్వాత మీ ఇద్దరం కొట్టమని కాదండి, కొట్టకపోయి నేను కంప్లైంట్ ఇచ్చినా సరే నేను ఆ కంప్లైంట్ అంటే కానీ తిరుగుతానా? ఇప్పుడు మాకు ఒకటి ఉంటుంది సార్, మా యూనియన్లో ఒక రూల్ ఉంది, క్లీన్ సీట్తో వచ్చిన వాడికి కార్డు ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఉన్నా, ఏం చిన్న తగువుల్లో ఉన్నా, ఆడి మీద ఏ ఎలిగేషన్ ఉన్నా మా యూనియన్లో కార్డు ఎవరు సార్? ఓకే, జెన్యూన్ పర్సన్కే కార్డు ఇస్తారు. వాళ్ళు కార్డు తీసుకునే ముందే పోలీస్ స్టేషన్ నుంచి ఆయనకి ఉంటుంది ఒక కంప్లైంట్ పేపర్ ఉంటుంది కదా, ఈయన మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు, జెన్యూన్ పర్సన్ అనే కంప్లైంట్ పేపర్ తెస్తేనే కార్డులో నువ్వు సెలెక్ట్ అయినా సరే ఎవరు. అలా చాలా మందిని తీస్తాం మేము. ఓకే, ఎందుకంటే ఆయన దగ్గర జెన్యూన్ పర్సన్ కానప్పుడు ఎక్కడో ఊర్లో డాన్సర్ అయితే డాన్సర్గానే ఉండడు కదా, ఏదైనా రౌడీజం చేయొచ్చు, లేదా ఆయన మీద ఎంత ఒక కేసు ఉండొచ్చు. ఒక్క ఎలిగేషన్ ఉన్నా మేము తీసుకోం సార్. ఆ ఎలిగేషన్ ముందు తీసుకోం కాబట్టే మాస్టర్ గారిని ఎలిగేషన్ వచ్చిందని పక్కన పెట్టాం. ఒకవేళ ఎలిగేషన్ నిజం అనుకోండి, మా యూనియన్ సభ్యులు ఏదో ఒక నిర్ణయం ఉంటుంది, మాకు ఒక బైలా ఉంటుంది సార్. ఆ బైలాలో ఉండే రూల్ ప్రకారంగా ఏ చర్య తీసుకోవాలో అది మాస్టర్ గారి మీదైనా అమ్మాయి మీదైనా సరే ఆ చర్య తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పటివరకైతే మోయిన్ మాస్టర్ అని చెప్పేసి వేరే మాస్టర్లు వర్క్ చేసేసిన తర్వాత ఎందుకు ఎక్కువగా గొడవలు అనేది కూడా ఈ డ్యాన్స్ మాస్టర్స్ మధ్యలో కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. డాన్సర్స్ మాస్టర్స్ మధ్యలో ఎందుకు ఎక్కువగా జరుగుతుంటాయి? వేరే దానిలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడే ఎక్కువ ఎందుకు జరుగుతూ ఉంటాయి? రీజన్ ఏంటి అనుకోవచ్చు? అంటే ఏం గొడవలు జరిగాయి నాకు తెలియదు. అంటే పడక బయటకు వచ్చేయడము, అది గొడవ అని చెప్పేసి ఇట్లాగానే. అది గొడవ కాదు సార్. ఓకే, అది ఎలా ఉంటుందంటే నాకు ఒకటి ఉంటుంది సార్, నా కోరిక. నాకు అన్నం పెట్టిన గురువు దైవం అయితే గణేష్ మాస్టర్, భాను మాస్టర్ గారు సార్. నాకు నిజంగా లైఫ్ ఇచ్చారు. ఈ రోజు నేను స్టేజ్లో ఉన్నంటే కారణం వాళ్ళే. నాకు కోరిక ఉంటుంది, నేను ఎప్పుడైనా సరే గణేష్ మాస్టర్ గారిలా పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి, భాను మాస్టర్ గారిలా కొరియోగ్రాఫర్ అవ్వాలి. నేను కొన్ని మంచి మాటలు నేర్చుకున్నాను అంటే కారణం నిజంగా ఆ మాస్టర్లు, ఇద్దరు మాస్టర్ల వాళ్ళే. ఎదుటి వాళ్ళకి గణేష్ మాస్టర్, భాను మాస్టర్ గారి వల్ల. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎంత గౌరవం ఉంటుందంటే ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ నేను కొన్ని నేర్చుకుంటా. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కొరియోగ్రఫీ స్కిల్స్ నేర్చుకున్నాను. తర్వాత నేనేమనుకుంటున్నాను, మాస్టర్ గారిలా నేను మైక్ పట్టుకొని కూర్చోవాలి అని కోరుకున్నప్పుడు ఏం చేస్తానంటే
మాస్టర్ గారి దగ్గర చేసి బయటకు వస్తాను. Hmm. బయటకు వచ్చిన తర్వాత కొన్ని గాసిప్స్ బయట నుంచి వస్తాయి, మా నుంచి ఎప్పుడు రావు. ఓకే. నేను చెప్పను, నాకు మాస్టర్ అంటే ఇష్టం లేదు, నన్ను తిట్టారు నేను చెప్పను. ఈ పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు చూడు, దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూగా చేసి అక్కడ మీరు అన్నారు మోయిన్ మాస్టర్ గారు, ఆయన ఫోటో వేసి కింద మోయిన్ మాస్టర్ గారికి జానీ మాస్టర్ పర్లేదని పెడతారు. ఓకే, అంటే ఇది మొత్తం కేవలం అంటే గాసిప్సే తప్ప పక్కా గొడవలు కానీ ఏమి ఉండవు అనమాట. సార్ ఇప్పుడు మోయిన్ మాస్టర్ గారికి జానీ మాస్టర్ గారు సాంగ్స్ ఇస్తారండి. ఇప్పుడు వేద అని ఒక మాస్టర్ గారు మాస్టర్ అయ్యారు, జానీ మాస్టర్ గారు అసిస్టెంట్, ఆయనకి సాంగ్స్ ఇస్తారు. సార్ ఇక్కడ మా మాస్టర్లు ఎలా ఉంటారంటే, ఇప్పుడు రీసెంట్గా శ్రావణ్ అని ఒక అబ్బాయి మాస్టర్ అయ్యారు మన విజయ్ గారి దగ్గర అసిస్టెంట్. మరి ఆయనకి దగ్గరుండి మాస్టర్ గారే కొరియోగ్రాఫ్ కార్డు ఇప్పించి ఫోటో తీసుకొని ఆల్ ద బెస్ట్ చెప్పారు. మా దగ్గర ఎలా ఉంటుందంటే అసిస్టెంట్లు మాస్టర్లు అవుతారంటే ఫస్ట్ ప్రోత్సహించేది మాస్టర్లే సార్. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, నేర్చుకోండి, మీరు మాస్టర్లు అయితే ఎలాగ ఉంటారా, ఇలాగ ఉండాలి, నేర్చుకోవాలి, చెప్పండి బాయ్స్కి చెప్పండి అని. అంటే మాస్టర్ని వాళ్ళు అవ్వాలని కోరుకునేదే మాస్టర్లు సార్. వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఏ స్టేజ్లో మేము ఎన్ని కష్టాలు పడ్డామో మీరు అన్ని పడకండి, నేర్చుకోండి, మేము ఇంకో దగ్గర నేర్చుకొని వచ్చాం కష్టాలు పడి. మీకు అది కూడా లేదు, మీకు అన్నీ తెలుస్తున్నాయి, కెమెరాలో ఏ ఫ్రేమ్ పెట్టాలి, ఏ లెన్స్ వేయాలి, ఏ షాట్ ఎలా తీయాలి, అన్నీ మీకు ఈజీ దొరుకుతున్నాయి కదా. అప్పుడు ఇంకా లేవు కదా, అప్పుడు టెక్నాలజీ తక్కువ కదా, రీల్స్ అయినప్పుడు. ఇప్పుడు మీకు వచ్చాయి కదా, నేర్చుకోమని చెప్తారు మాస్టర్లు అందరూ. ఇప్పుడు ప్రతి అసిస్టెంట్కి నేను చూస్తాను సార్, నేర్చుకోవాలి, నువ్వు కొరియోగ్రాఫర్ అయితే ఎలా చేస్తారా, చెయ్యి కష్టపడి ఫాస్ట్కి వెళ్ళి అంటారు. కానీ నిజంగా కొరియోగ్రాఫర్ చేయాలని ఉద్దేశం లేనప్పుడు మొత్తం టెక్నికల్ అన్ని ఆయన అక్కడ నించోబెట్టి అన్నీ చూసుకొని చేసి దగ్గరుండి కెమెరాలో ఏ లెన్స్ వేయాలి చెప్తారు అసిస్టెంట్కి, ఆ లెన్స్ వేయించాలి, ఈ లెన్స్ చేయాలి, ఈ ఫ్రేమ్ ఇలా పెట్టాలి, అక్కడ మనిషి లేడ జరుపు అని ఫ్రేమ్స్ కూడా చూపిస్తారు వచ్చి మా మానిటర్లో. అవసరం ఏముంది సార్, మరి వాళ్ళు నొక్కాలనుకునేటప్పుడు దగ్గర రానివ్వకుండా. అంటే మెయిన్గా ఏంటంటే మీరు చెప్పిన దాని తగ్గట్టు అయితే, సో మాస్టర్లు అందరూ మంచోళ్ళు, సో వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. నిజంగా అంత సపోర్ట్ ఉంటుందా? పక్కా ఉంటుంది సార్. సార్ మంచి చెడు అనేది అంటే ఏంటంటే వీళ్ళు మనల్ని అంటే దాటి వెళ్ళిపోతారు, సో ఇలా అని చెప్పేసి ఆ స్వార్థం కానీ అట్లేం ఉండదా సార్? ఏమి ఉండదు సార్. ఎందుకంటే ఒక జనరల్ హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుందంటే, సో మనకంటే వాడు పక్కనోడు ఎదుగుతూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు, మన దగ్గర నేర్చుకున్నాడు, ఇంత తోడవుతున్నాడు ఏందని చెప్పేసి ఒకటి అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఫస్ట్ మనకి తెలిసినప్పుడు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరండి? నాకు తెలిసి ఏజ్లో ప్రభుదేవ్ మాస్టర్. మరి ప్రభుదేవ్ మాస్టర్ గారు శిష్యులు ఎవరెవరో చెప్పమంటారండి? చెప్పండి. బాబా భాస్కర్, రాజ్ సుందరం గారు వాళ్ళ బ్రదరు దగ్గర చేసి బాబా భాస్కర్, నోబిల్ మాస్టర్, సేదర్ మాస్టర్, వీళ్ళంతా సోబి మాస్టరు, నెక్స్ట్ ఇప్పుడు మన వచ్చిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, వీళ్ళంతా అక్కడ చేసి వచ్చిన వాళ్ళు కదండి. మరి వీళ్ళందరూ కొరియోగ్రాఫర్లు అలాగే వాళ్ళు నొక్కాలనుకుంటే వాళ్ళ చేతిలో పనే కదా. అప్పుడు మొత్తం హీరోలు అందరం వాళ్ళ చేతిలో ఉండేవారు. ఇప్పుడే టెక్నాలజీ వచ్చి వాట్సాప్లో వచ్చి, సార్ ప్లీజ్ సార్ ఒక వర్క్ ఇవ్వండి సార్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టి తెచ్చుకోగలరు, లేకపోతే ఈ వీడియో చేసి పంపించి సార్ వీడియో చూసి నాకు వర్క్ ఇవ్వండి అని అడిగారు. అప్పుడు అవి కూడా లేవు కదా. ఒక మనిషిని కలడానికి వెళ్తున్నప్పుడే ఫోన్ వచ్చేస్తుంది, సార్ మీ మేనేజర్ ఎవరు, మీ అసిస్టెంట్ హీరోని కలడానికి వచ్చాడు సార్ అని చెప్పేసేవారు. కానీ అలాంటి టైంలో వాళ్ళు ఎంకరేజ్ చేశారు కదా. ఇక్కడ కూడా మన మాస్టర్లను ఎంకరేజ్ చేశారు కదా సార్. ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు. శేఖర్ మాస్టర్ గారు కానీ భాను మాస్టర్, ఇప్పుడు గణేష్ మాస్టర్ గారి దగ్గర భాను మాస్టర్ గారు అసిస్టెంట్ చేశారు, మనం ఇద్దరు కొరియోగ్రాఫర్లు అయ్యారు కదా. వాళ్ళే కాదు చాలా మంది. సార్ ఇక్కడ ఎవరిని కావాలి ఒప్పుకోరు సార్. అంటే బయట ఎలా ఉంటుందంటే జనాలు బయట నుంచి చూసే వాళ్ళకు కొంతవరకే తెలుసు కాబట్టి అందుకోసమే అనమాట దీనికి అంటే మన ఇంటర్వ్యూ ద్వారా ఒక క్లారిఫికేషన్ అనేది కూడా ఇవ్వడానికి నేను మిమ్మల్ని తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడిస్తుంది కూడా. ఒక్కటి సార్, ఎవరు నొక్కరు, కష్టే పలి అన్నారు గుర్తుందా? నువ్వు కష్టపడు, నీ ఫలితం నీకు దక్కుతుంది. కష్టపడకుండా గాలిలో దీపం పెట్టి నాకు రావాలంటే సార్ నేను చెప్తున్నాను కదా, చాలా మంది మాట్లాడతారు నన్ను తొక్కేరని. ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చి మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నాను సార్, మా యూనియన్ వాళ్ళు ఆపారు నన్ను, లేకపోతే నాకేం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా సార్? నాకు మా యూనియన్లో స్వాతంత్రం ఇస్తుంది. ఏంటి తెలుసా, నీ లిమిట్స్ నువ్వు క్రాస్ చేయనంత వరకు ఏ పనిని చెయ్యి. అలాగే మా మాస్టర్ కూడా ఒక లిమిట్స్ ఇస్తాడు, నీ లిమిట్స్ నువ్వు క్రాస్ చేయకుండా నీకు ఇచ్చిన వరకు నువ్వు కరెక్ట్గా చెయ్యి. ఓకే, నేను ఇప్పుడు అంతేగాని నేను వచ్చి మీ చైర్లో కూర్చొని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానంటే ఇంటర్వ్యూ చేయాల్సింది మీరు, నేను చేస్తానంటే ఎలా ఉంటుంది? అలా ప్రాబ్లం వచ్చిన రోజే క్లాష్ వస్తుంది. అంటే ఇప్పుడు మాస్టర్ గారు ఒకసారి ఒక వర్క్ చెప్పి వెళ్తారు, ఇది చెయ్యండి అని, ఆయన వేరే మీటింగ్కి వెళ్తారు, లొకేషన్ చూడడానికి వెళ్తారు. ఆ టైంలో చేయాల్సింది చేయకుండా నువ్వు ఆడుకొని కూర్చొని అనుకో, మాస్టర్ కోపం వస్తుంది కదా. అలాంటప్పుడు కోపపడడం మాట్లాడడం ఉంటుంది. ఆ టైంలో నేను వచ్చి ఇలా చూసి అమ్మో ఇది మంచివారు కాదు, కోపడుతున్నాడు రా బాబు అని నేను ఎలా డిసైడ్ అవుతావు? అండ్ జానీ మాస్టర్ అండ్ శ్రేష్ఠి వర్మ ఆ ఇష్యూ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా ఏంటంటే ఆ అమ్మాయి మంచిది కాదు, సో ఇలా అని చెప్పేసి సో జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ సో అలిగేషన్స్ అనేది కూడా వేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు సార్? ఇప్పుడు మంచిదో కాదనేది పక్కన పెడతాం సార్. అంటే ఏంటంటే డబ్బులు తీసుకున్నారు, నగలు ఇచ్చారు అని చెప్పేసి ఈ టైప్లో కొన్ని అంటే వింటూ ఉన్నాం సార్. ఇప్పుడు మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను, మా యూనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను. అమ్మాయి మంచిది కాదు, చెడ్డది,
మరి మంచిది కానీ అప్పుడు మా యూనియన్లో కార్డు ఇవ్వడానికి మీరు ఎందుకు చూసినట్టు? మా యూనియన్లో జెన్యున్ పర్సన్స్కే కార్డులు వస్తాయి. మీకు ఎంత టాలెంట్ ఉన్నా మీలో చెడు గుణం ఉన్నదంటే మేము దగ్గర కూడా రానివ్వం. మరి మంచిది కాదని మీరే డిక్లేర్ చేశారు. యూనియన్లో కార్డు ఇవ్వమని చెప్పి మీరే రికమెండ్ చేస్తారా? అంటే మంచి వాళ్ళు కాని వాళ్ళందరినీ యూనియన్లో తీసుకొచ్చి పెడతారా? మీరు ఎలా డిసైడ్ అవుతారా అమ్మాయి మంచిది కాదని? నెక్స్ట్ ఇప్పుడు ఈ నగలు ఇచ్చాము, మళ్ళీ ఇచ్చాము, మానలు ఇచ్చాము, అది వాళ్ళ పర్సనల్స్. వాళ్ళు ఇచ్చారో తీసుకున్నారో అది రేపొద్దున వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడతారు కదా, అవి బయటపడతాయి. అవి ఇచ్చినప్పుడు నేను లేను, తీసుకునేటప్పుడు మీరు లేరు. కాబట్టి వాళ్ళు బయటని లక్ష అంటారు. అవన్నీ మనం దాన్ని పట్టుకొని ఇవ్వలేదని నేను చెప్పేస్తే అవుతుందా? ఇచ్చి ఉండొచ్చేమో, ఇవ్వకపోవచ్చేమో. ఆ ఇద్దరు వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ మంచిది కాదనే డిక్లరేషన్ వచ్చినప్పటికి నేను చెప్పాల్సింది చెప్తున్నాను. నా యూనియన్ రూల్స్ ప్రకారం మంచిది కాని వాళ్ళకి మీరు కార్డు ఎందుకు ఇప్పిస్తారని చూశారు. మరి కార్డు ఎందుకు ఇప్పించారు మా యూనియన్లో? అంటే మీరు చెడ్డోళ్ళని ప్రోత్సహిస్తున్నట్ట? అంటే ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ సో ఆయిషా గారు చేసిన అంటే ఆవిడ తప్పుడుగా చెప్తుంది అనుకోవచ్చా? అంటే అబద్ధాలు చెప్తున్నారని అనుకోవచ్చా? మేబీ అప్పుడు ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ కరెక్ట్గా ఉండొచ్చేమని ఎదుటి వాళ్ళు విన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పుగానే కనబడుతుంది కదా. ఇన్ని రోజులు ఇప్పుడు చెడ్డదాన్ని మీరు ఎందుకు అసిస్టెంట్గా పెట్టుకున్నారు? ఈ రోజు తెలిసి వచ్చిందా మీకు ఆవిడ చెడ్డదని అమ్మాయి? ఈరోజు మీకు తెలిసి వచ్చిందా అమ్మాయి చెడ్డదని? అంటే చెడ్డ అమ్మాయిని మీరు ఇన్ని రోజులు అసిస్టెంట్గా పెట్టుకున్నారా? అదే చెడ్డ అమ్మాయికి మీరు కార్డు ఇవ్వాలని చూసారా? ఒకటి ఎలిగేషన్ మాట వచ్చింది కరెక్టు, అది ఎంతవరకు నిజమో కోర్టు పరిధిలో ఉంది. ఒక అమ్మాయి మీద మనం నిందలేయకూడదు సార్, మనకి అక్క చెల్లెలు ఉంటారు కదా. అవును, రేపు పొద్దున్న నా అక్కకి నా చెల్లికి ఇలా జరిగితే నేను ఇలాగే మాట్లాడతానా? కాబట్టి అమ్మాయి కేసు వేసి సైలెంట్గా ఉంది కదా అని చెప్పి మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. అలాగని జానీ మాస్టర్ గారు లోపల ఉన్నారు కదా అని ఆయన మీద మనం తప్పుడుగా మాట్లాడకూడదు. ఒక్కటి అమ్మాయి మంచిదా కాదనేది కోర్టు నిర్ణయిస్తుంది. సెక్షన్లు ఉన్నాయి, మనం అంతా ఇష్టంగా రాజ్యాంగం రచించుకున్నాం కదా. ఎందుకంటే ఒక యాజ్ ఎ నార్మల్ ఆడియన్స్గా కూడా ఏంటంటే చాలామంది కూడా ఉన్న డౌట్లు అనేది కూడా సో క్లోజ్గా అబ్జర్వ్ చేసిన పర్సన్స్ చూసే ప్రాస్పెక్టివ్ అనేది వేరుంటుంది. ఇప్పుడు నార్మల్గా బయట నుంచి వినే వాళ్ళ ప్రాస్పెక్టివ్ వేరుంటుంది. అందుకోసమే మెయిన్గా ఇది అడగాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే సో లవ్ జిహాదీ అని చెప్పేసి దీని వెనకల ఉంది అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? లవ్ జెహాదీ అంటే నాకు అర్థం కాలేదు సార్. లవ్ జెహాదీ అనేది ఏంటంటే ఒక మతం వచ్చే సమయానికి వాళ్ళు ముస్లిం కాబట్టి లవ్ జెహాదీ అనేసి మనం ఒక ట్రెండ్ తీసుకొచ్చాం. ఇప్పుడు నేను హిందువుని సార్, ఇప్పుడు అదే ఇష్యూ ఇటు ఉందనుకో, రివర్స్ అయిందనుకో, మనం ఏమనాలి దాన్ని? యాక్చువల్లీ ఏముందండి, కొన్ని కేసులు ఇలా జరుగుతుండడం వల్ల ఇది లవ్ జెహాదీ కేసు కింద క్రియేట్ చేశారు. ఒక్క విషయం ఏంటంటే నిజంగా అమ్మాయికి జానీ మాస్టర్కి ఇష్టం ఉండి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, డెఫినెట్గా మగాడు ఏ మతం ఉంటే ఆ మతం మారడం అది కామను. ఇంకొక విషయం, ప్రతిసారి ఇది ఎక్కడ పడితే అక్కడ వింటున్నాను. నాకు మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు సుమలత మాస్టర్ గారు, అది నాకు నచ్చలేదు. ఇది నేను ఓపెన్ అయిపోతున్నా, నా యూనియన్ నన్ను ఏం చేసినా నాకేం ప్రాబ్లం లేదు. అంటే జై శ్రీరామ్ అంటే మంచిది, అల్లాహు అక్బర్ అంటే ఉన్మాదం అని అన్నారు. నన్ను మా మాస్టర్ గారు ఎప్పుడు మతం మారలేదని అన్నారు. సార్ మతం మారలేనప్పుడు మీరు బొట్టు ఘాటిగా గాజులు వేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు అలాగ ఉన్నారు? మళ్ళీ ఈరోజు నా పేరు సుమలత, మా ఆయన గారు మాత్రం ఆయిషా అని పిలుస్తారు, నా పేరు సుమలత, అందరూ నా యూనియన్ కార్డు. అది మీ ఫ్యామిలీలో ఏం జరిగిందో మీ వరకే చేయండి. జస్ట్ జానీ మాస్టర్ గారి వైఫ్ పేరు సుమలత. యాక్చువల్లీ సుమలత మేడం మాస్టర్ గారు అండి, ఆవిడ మాస్టర్ కార్డు కూడా తీసుకున్నారు, మా యూనియన్ మెంబరే. ఓకే, వన్ ఆఫ్ ద ఆవిడ మంచి ఆవిడే, నేనే ఆవిడ గురించి చెడ్డగా చెప్పాల్సిన అవసరం లేదు. జానీ మాస్టర్ గారు వైఫ్ పేరు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయిషా గారు అని పేరు మార్చుకున్నారు. ఆయిషా గారిని పేరు మార్చుకుని ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చాలా చూశాను. నేనేం మతం మారలేదండి, నేను హిందూగానే ఉన్నాను, హిందూగా ఉన్నప్పుడు బొట్టు పెట్టుకోండి, గాజులు పెట్టుకోండి, గాజులు వేసుకోండి. అవన్నీ తీసి నేను హిందూ అంటే ఎలా నమ్ముతారు? మనకు రూల్ ఉంటుంది కదా, గుడికి వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టుకుంటామని. కాబట్టి ఇది లవ్ జిహాదీ కేసా కాదా అనేది కోర్టు ఆల్రెడీ సెక్షన్స్ క్రియేట్ చేసింది. బయటకు వచ్చిన తర్వాత ప్రూఫ్స్ ఆధారాలతో జరుగుతుంది. మా యూనియన్లో అయితే మాత్రం సార్, నువ్వు ముస్లిమా, నువ్వు హిందువా, నువ్వు క్రిస్టియనా, నువ్వు సిక్కా, లేకపోతే ఇదా అదా అని చూడరు సార్. మా యూనియన్లో మా మాస్టర్లు కానీ మా డాన్సర్స్ కానీ మేమందరం కలిసే ఉంటాం సార్. ఎవ్వరు క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ మతాల గురించి కులాల గురించి కొట్టుకునేది ఉండదు. అవసరమైతే ఒక ప్లేట్లో అందరం కలిసి భోజనం చేసిన రోజులు ఉంటాయి. ఒకే బెడ్ మీద ముగ్గురు నలుగురు మాకు బాయ్స్ పడుకునేది ఉంటుంది. మేము వెళ్తే బస్సులో వెళ్ళేప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం. ఒకళ్ళు వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని తాగుతాం. ఇదంతా మా మాస్టర్లు కూడా మాకు రెస్పెక్ట్ కూడా ఇస్తారు సార్. ఇప్పుడు నాకు అన్నం పెట్టిన దేవుడు అండి మా నిజంగా మా గణేష్ మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ వాళ్ళు క్రిస్టియన్స్. నన్ను ఏ రోజు కూడా దూరం చేసుకోలేదు, నన్ను పక్కనే పెట్టుకుంటారు, నన్ను ఎంతో నాతో హ్యాపీగా ఉంటారు. ఇందులో మతం కోణం అనేది కూడా ఎక్కడా లేదు వరకు రాలేదు. అంటే ఎందుకంటే బయట వింటున్న దాని తగ్గట్టే అది అవగాహన లోపం అంటారు దీన్ని ఏమంటారంటే సార్, ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తారు. ఇది నిజంగా లవ్ జెహాదీ అనుకోండి,
ఇప్పుడు అమ్మాయి వచ్చి బయటకు ఆ అమ్మాయి నోటుతో చెప్పితే, ఇది ఓన్లీ మనం ఇప్పుడు దాకా చూసింది ఎఫ్ఐఆర్ కాపీదే. మన నోటుతో చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఎన్ని తర్వాత మనం మాట్లాడచ్చు, అవును అలాగ అన్న ఉంటాడు, అలాగ అనకూడదు అని మనం ఖండిస్తాం. ఇప్పుడు రేపొద్దున అమ్మాయి వచ్చిన తర్వాత ఎన్ని కాదు అని అన్నది అనుకోండి, ఇప్పుడు ఈ మనం చేసిన ఇంటర్వ్యూలన్నీ ఫేక్ అయిపోతాయి కదా. అంతే కదా. ఇప్పుడు ఇంకోటి అంటే మీ ఐ డ్రీమ్ న్యూస్ ఛానల్ అంటే నాకు మహా గౌరవం సార్. నేను ఇంతమంది నాకు ఫోన్ చేసినా సరే మీ దానికి నేను ఎందుకైనంటే మీది జెన్యూనిటీ ఉంటుంది, మీది కరెక్ట్గా ఉంటుంది. మీరు న్యాయం అయితేనే మీరు లైవ్లో వేస్తారు, అన్యాయంలో ఎవరిని పిల్లరు. ఆ నమ్మకంతో వచ్చాను. ఇప్పుడు నేనేమంటే ఆ లవ్ జెహాది ఇవన్నీ అమ్మాయి నోట్లోంచి బయటకు వస్తాయి సార్, వచ్చే రోజుల్లో గ్యారెంటీగా ఉన్నాయి. ఆ రోజు మళ్ళీ నేను వస్తాను మీ దగ్గరికి, అప్పుడు నేను చెప్తా ఈ రోజు జానీ మాస్టర్ తప్ప అమ్మాయి తప్ప అని. నేను మన ఇద్దరం ఈ రేంజ్ చైర్లో కూర్చొని నిర్ధారించకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ గారికి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు. ఈరోజు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు. మనం ఒక మాట నిందేసేస్తే వాళ్ళని రేపు ఎదుగుతున్నప్పుడు ఆ నిందతోనే వాళ్ళు ఎదగాలి కదా. అది ఆ నింద వేసే ముందు అది కరెక్టా కాదని మనం చూడాలి. అలాగే అమ్మాయి కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఆ అమ్మాయి లైఫ్ని ఈరోజు రెండు చైర్లలో కూర్చొని మనం ఎవరైనా డిసైడ్ చేయడానికి నువ్వు తప్పు, ఈ అమ్మాయి తప్పు, ఈ అమ్మాయి ఆ టైపు, లాడితో తిరిగింది వీడితో అది ఎలా మాట్లాడతారు? కానీ ఒకటి మాత్రం అర్థమైంది ఏంటంటే, సో ఎవరి వైపు తప్పు ఉంటుందో వాళ్ళని యూనియన్ నుంచి పక్కన పెట్టేసి ఎవరి వైపు న్యాయం ఉంటుందో వాళ్ళ వైపు వెళ్ళేదానికి మీరు రెడీగా ఉన్నారనమాట. అది నేను కాదు సార్, అంటే యూనియన్ మొత్తం నేను అనేది పక్క సార్. అది ఇప్పుడు న్యాయం వైపు న్యాయం పక్క నుంచి ఉంటాం సార్ మా యూనియన్. అది జానీ మాస్టర్ అవ్వనండి, ఎవరైనా పైన దేవుడి దిగి వచ్చినా సరే తప్పు ఉందండి మేము తప్పు పక్క వెళ్ళాం కదా సార్. మా యూనియన్లో ఎవ్వరు వెళ్ళరు సార్. మా యూనియన్లో ఏ ఒక్కరు కూడా న్యాయం ఎటుపక్క ఉంటే అటుపక్క నుంచి ఉంటాం, అంతేగాని జానీ మాస్టర్ మా వరకు తప్పు చేసినా మేము తెచ్చుకుంటామని తప్పు, లేదా అమ్మాయి మా అమ్మాయి కదా, మా యూనియన్ డాన్సర్ కదా, అమ్మాయి తప్పు చేసినా మేము తెచ్చుకుంటామని తప్పు. తప్పు చేస్తే ఆడైనా మగైనా రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. మా యూనియన్ అంతా ఒకటే. కానీ మీరు ఇప్పటివరకు మనం ఇంటర్వ్యూ చేసిన దాని ప్రకారం అయితే, సో ఎవరి వైపు న్యాయం ఉంటుందో అటు సైడ్ యూనియన్ నిలబడడానికి రెడీగా ఉంది. యా, ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మొన్న అంటే జానీ మాస్టర్ అరెస్ట్ కాకముందు ఒక ప్రెస్ మీట్ అనేది కూడా జరిగింది. అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు జరిగింది అంటే, ఈ ఇష్యూ ఏదైతే తన మీద అలిగేషన్స్ వచ్చాయో దాన్ని ఖండించడానికి జరిగిందా, లేకపోతే దాని యొక్క సారాంశం ఏంటి? సార్ ఆ ప్రెస్ మీట్కి ఈ సిచ్యువేషన్కి సంబంధం లేదు సార్. కానీ బయట మాత్రం అదే సర్క్యులేట్ అవుతుంది. ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మనం ఏదో సరదాగా తిట్టుకుంటే అది ఒక సంవత్సరం తర్వాత ఆడికి ఏదైనా ఇష్యూ జరిగితే ఈ తిట్టిని తీసుకొచ్చి ఆ ఇష్యూలో చేసి దానికోసం వ్యూవర్షిప్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో కొందరు ఉంటారు డబ్బుల కోసం, వాళ్ళ గురించి నేను వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. అది మా యూనియన్లో ఒక వ్యక్తి, ఒక సతీష్ గారు అని ఒక మా సీనియర్ మెంబరు, మాస్టర్ గారికి ఆయనకి ఒక జనరల్ బాడీలో కొన్ని ఇష్యూలు జరిగాయి. అది మా యూనియన్ పరిధిలో ఉన్నది. ఆ ఇష్యూలు జరిగినప్పుడు ఆయన కొద్ది సోషల్ మీడియాలో జానీ మాస్టర్ గారి గురించి తప్పుగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు అది నిజమో కాదనేది వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో ఉంటుంది కదా, దాన్ని ఖండించడం కోసం ఆయన ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఇది ఎలిగేషన్ కాదు, ఇది నాది తప్పు అని ఖండించాలి రూల్గా. ఆయన ఒక పార్టీలో ఉన్నందుకు ఆయన ఏం చేశారంటే ఆ ప్రెస్ మీట్ పెట్టి చేసినప్పుడు తెలంగాణ యూనియన్లో ఆయన మీద కేసు పడింది. ఎవరి మీద? జానీ మాస్టర్ మరి కదా. అప్పుడు నేను అక్కడే ఉన్నాను లైవ్లో. తెలంగాణ యూనియన్లో అప్పుడు మేము ఈ ఒక సాంగ్ చేస్తున్నాం. అంటే ఆ కేసు ఏంటి అసలు? అదే చెప్తున్నాం అండి. తెలంగాణ యూనియన్లో మేము ఇప్పుడు సాంగ్ చేస్తున్నాం. సాంగ్ చేస్తున్నప్పుడు అప్పుడు మేము తెలంగాణ యూనియన్ కదా, మాకు 24 క్రాఫ్ట్స్ లేవు. ఒక అది వీళ్ళ దృష్టిలో అది ఫేక్ యూనియన్ కింద లెక్కే. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లోనే వర్క్ చేసిందే కరెక్ట్ యూనియన్. ఎవరు పడితే వాళ్ళు ఇష్టసారంగా పెట్టడానికి వీల్లేదు యూనియన్స్ అనేవి. ఎందుకంటే అది అలాగా వాళ్ళు వర్క్ చేస్తున్నారని తెలిసి అప్పుడు జానీ మాస్టర్ గారు మరి కొందరు మా కుటుంబ సభ్యులు అప్పుడు యూనియన్లో ఉండే సెక్రటరీలు అవ్వచ్చు, జాయింట్ సెక్రటరీలు అవ్వచ్చు, వాళ్ళు అందరూ కలిసి వచ్చారు ఆపడానికి. సాంగ్ ఆపినప్పుడు కూడా ఎక్కడా కూడా మా డాన్సర్స్ని కానీ మా కొరియోగ్రాఫర్స్ని కానీ ఎవరిని ఏమనలేదు. అప్పుడు మేము తెలంగాణ యూనియన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళారు. సార్ ఇది మన క్రాఫ్ట్ కాదు, మన యూనియన్లు కాదు, మీరు ఎలా చేస్తారు సార్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడారు. అరే మన యూనియన్ అనుకున్నాను సార్, సారీ సార్, మనది కాకపోతే నేను ఎలా చేస్తాను, మన 24 క్రాఫ్ట్స్ మనం కలిసి ఉండాలి కదని మాకు రూల్స్ ఉంటాయి కదా. ఆ రూల్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడైతే షూటింగ్ ఆపి వెళ్ళిపోయారు అనగానే మాకు ఎక్కడ లేని కోపాలు కట్టెలు తెంచుకొని వచ్చి, ఇప్పుడు చెప్పారు కదా మీకు, నన్ను తొక్కారని మాట్లాడుతున్నారు బషీర్ మాస్టర్ గారు, కెవిన్ మాస్టర్ గారు, వీళ్ళందరూ వెళ్ళి ఫేక్ కేసు పెట్టారు ఆయన మీద. తప్పుడు కేసు అది, తప్పుడు కేసు కాబట్టే ధైర్యంగా ఆయన ప్రెస్ మీట్లో పెట్టారు. ఓకే, ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ దానికి సంబంధించిందే. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించింది కాదండి. ఓకే, అసలు ఎక్కడ జానీ మాస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, శశివారం గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. కాబట్టి అది ఎంత పాత సార్, అది పాతది, అది ఫేక్ కేసు. ఆయన మీద కావాలని పెట్టిన ఎలిగేషనే. ఆయన అంతకుముందు చాలామంది అంటున్నారు అంతకుముందు కూడా ఒక అమ్మాయికి లాగారట, చేశారట, ఇది రెండోదట. అంటే అది కాదు సార్, ఆ కేసు ఫేక్ కేసు. దయచేసి దాన్ని నమ్మొద్దు. ఆ కేసు కూడా పోతుంది, ఇంకొక సెక్షన్ ఏదో ఉంది. ఆ అమ్మాయి అయితే నేను రాను ఆ రోజు సంతకం పెట్టాను కానీ నేను సాక్షి కూడా రాననిసింది. ఎందుకంటే
లాగితే అంతమంది ముందు జనాల్లో ఊరుకుంటారా సార్? అది ఫేక్ కేసు సార్, అది వదిలేండి సార్. ఇప్పుడు మా యూనియన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ మీకు, ఎందుకంటే మేము త్వరలో నేను మీకు ఒక ఇంటర్వ్యూ ఇస్తాను సార్, దయచేసి నాకు ఒక ఎక్స్ప్లెయిన్. మా యూనియన్లో కూడా చాలా స్కామ్లు జరుగుతున్నాయి. దాని గురించి కూడా మనం చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్టుకు మీ యూనియన్ ద్వారా నేను మా ప్రొడ్యూసర్స్కి మేనేజర్స్కి చెప్పేది ఏంటంటే టైంకి పేమెంట్లు రాక మా డాన్సర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇదే ఇష్యూ జానీ మాస్టర్ గారు కూడా మేము చెప్పుకున్నాం. ఈ ఇష్యూలో పడిపోవడం వల్ల ప్లస్ మాకు ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మెగా ఫ్యామిలీకి నిజంగా 2 చేతులతో నమస్కారం పెట్టాలి. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు మాకు ఈ జానీ మాస్టర్ గారు కోఆర్డినేషన్ ద్వారా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చారు ఫ్రీగా. ఆయన దయ వల్ల మాకు మెగా ఫ్యామిలీ నుంచి ఈ అవకాశం దొరికింది. అలాగే ప్రొడ్యూసర్సు, ఈ మేనేజర్లు దయచేసి మా డాన్సర్స్ షూటింగ్ అయిన ఒక వారం రోజుల్లో పేమెంట్ వచ్చేలా చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. చాలామందికి పేమెంట్లు టైంకి రాక మా యూనియన్ డాన్సర్లు చాలామంది ఇబ్బందులు ఇంకా చెప్పలేము అది. కానీ ఏంటంటే ఈరోజు మిమ్మల్ని పిలవడానికి గల కారణం ఏంటంటే జానీ మాస్టర్ ఇష్యూ గురించి మాట్లాడదామని. కాకపోతే మీ ఒక యూనియన్లో కూడా లోటుపాట్లు, బాధలు, కన్నీళ్ళు అన్నీ ఉన్నాయని మాకు తెలుసు. దీని గురించి కూడా మనం సపరేట్గా ఒక ఇంటర్వ్యూ అనేది కూడా చేద్దాము. అండ్ ఏంటంటే ఇది ఆ ఇంటర్వ్యూ ద్వారా కూడా ఒక ప్రొడ్యూసర్స్కి కానీ ఎవరికైనా కానీ వాళ్ళకు అంటే మీ సైడ్ నుంచి చేరాల్సిన సందేశం అనేది ఏదైతే ఉందో క్లియర్గా చేరేలా మాత్రం ఖచ్చితంగా చేయండి సార్. అంటే యాక్చువల్లీ మేము చెప్పాము, ఫెడరేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు చూస్తామని చెప్పారు, ఈ జనవరి లోపు అవుతుంది అన్నారు. కానీ చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేద్దాం సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. డౌట్స్ అనేం కాదు సార్, ఏంటంటే వచ్చిన ఏదైనా అందరి మైండ్లలో మెదులుతున్న క్వశ్చన్స్ మెయిన్గా అయితే నిజాలను బయటికి తీసుకురావడం కోసమే క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మీ దగ్గర నుంచి క్లారిటీ అనేది కూడా మేము తీసుకున్నాం సార్. ఒకటి నేను ఇప్పుడు కూడా లాస్ట్ ఫైనల్గా మేము ప్రేక్షకులకి, మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే జానీ మాస్టర్ ఇష్యూ అనేది కోర్టు పరిధిలో ఉంది. ఒకటి గుర్తుంచుకోండి, నేను 4 పాయింట్లు చెప్తా. ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కావాలని ఎవ్వరి మీద తప్పుడు కేసులు బనాయించదు, అదొకటి మనం గుర్తుంచుకోవాలి. 2, సాక్ష్యాధారాల అమ్మాయి ఏమేమి ఇచ్చిందా అనేది ఆ అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్కే తెలుసు. 3, తప్పు చేయకపోతే మాస్టర్ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎందుకు ఎస్కేప్ అయ్యవలసి వచ్చింది, అదొకటి. 4, ఒకవేళ ఇది ఫాల్స్ కేసు కాబట్టి ముందస్తు బెయిల్ కోసం మాస్టర్ గారు కూడా ప్రయత్నించి అది అవ్వకపోయేసరికి, సెక్షన్లు పెరగపోయేసరికి ఆయన వచ్చి లొంగిపోయాడని కూడా మనం కోణంలో ఆలోచించాలి. ఇంకొకటి, ఇప్పుడు దాకా అమ్మాయి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, వెనకాల నుంచి ఎవరు కాపాడుతున్నారు, వాళ్ళు కాపాడుతున్నారు కాదు. అమ్మాయి ఇంటర్వ్యూకి రావడం పెద్ద గొప్ప కాదు. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెప్పే ప్రూఫ్స్ ఎన్ని ముందు మీకు చాలా వస్తాయి. ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఆ అమ్మాయి ఒక్కసారి బయటకు వస్తే మేము ఎవరు మీకు కనబడం, మమ్మల్ని ఎవరిని మీరు అసలు కనీసం పక్క కూడా పిల్లరు. ఎందుకను అమ్మాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయా లేవా అనేది అది పోలీసు వాళ్ళకి తెలుసు, ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి పక్క న్యాయం ఉందనుకోండి, అమ్మాయి చూసుకుంటుంది. ఓకే, లేదు మాస్టర్ పక్క న్యాయం ఉందనుకోండి, మాస్టర్ గారు జెన్యూన్గా కడిగిన ముచ్చులో. ఇక్కడ మనం ఏంటంటే మాట్లాడుకునేది సో ఎవరు తప్పు చేశారు, ఎవరు చేశారని కాదు, వచ్చిన అలిగేషన్స్కి దానికి క్లారిటీ తీసుకోవడానికి మనం చేసాము. దానికి తగ్గట్టు సార్ తప్పు మనమైతే తీసుకున్నామని కూడా అనిపించింది. తప్పు జరిగిందా లేదా అనేది దేవుడు తెలుసు సార్. ఒక్క విషయం సార్, ఇద్దరు కలిసి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, చాలా మంది ఒప్పుల గురించి మనం మాట్లాడుకోవడం క్లారిఫికేషన్ కోసమే మనం నేను అడుగుతున్నాను సార్ చాలా మందిని, ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడే అమ్మాయి ఎందుకు కంప్లైంట్ పెట్టిందని చాలా మంది అడుగుతున్నారు. ఇన్ని సంవత్సరాలు బాగానే ఉందని. అది మనం అలాగ అడిగినప్పుడు ఆ అమ్మాయి కూడా సపోర్ట్గా మనం మాట్లాడాలి కదా. ఇన్ని సంవత్సరాలు అమ్మాయి కంప్లైంట్ పెట్టింది, ఇప్పుడు ఎందుకు పెట్టింది? అందరికీ వచ్చే డౌట్లు ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టిందని అడుగుతున్నారే, ఇదే డైలాగ్ రివర్స్ అడగండి. ఇన్ని సంవత్సరాలు అమ్మాయి పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్. నేను ఆల్రెడీ ఈ క్వశ్చన్ మిమ్మల్ని నేను స్టార్టింగ్లోనే అవును, నేను అది కూడా చెప్తాను, లాస్ట్ ఫైనల్ చెప్పేస్తాను. ఒకటి ఉంది సార్, మన చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. 100 మందితో తప్పు చేసిన 101 వచ్చి ఇష్టం లేదంటే వాడి మీద కంప్లైంట్ పెడితే పక్కా యాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకో కొత్త రూల్స్ కూడా వచ్చాయి. చాలామంది తెలుసో మరి తెలీదో నాకు తెలీదు. మీరు ఇప్పుడు కలిసిన ఫిజికల్గా 10 years తర్వాత కూడా మీరు కలిసినట్టుగా టెస్ట్ చేస్తే దొరుకుతుంది. తెలుసండి, ఒక భార్య భర్తలు ఉన్నారు, ఒక ఆవిడ వెళ్ళి గృహహింస చట్టం పెడుతుంది. అంటే ఇన్ని రోజులు బాగానే కలిసి ఉన్నారు కదమ్మా, ఇప్పుడు ఎందుకు గృహహింస చట్టం పెడుతున్నాను ఆవిడని అడగలం మనం? లేదు. అంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఇన్ని రోజులు కలిసి ఉన్నారంటే వాళ్ళ కోఆర్డినేషన్ లోపల ఏం జరిగిందో ఆవిడికి ఆయనకే తెలుసు. డైరెక్ట్ పోలీసుల ద్వారా తెలుస్తుంది, బయటికి కోర్టు ద్వారా గృహహింస చట్టం కేసు పెడితే. అలాగే వీళ్ళిద్దరి మధ్య అసిస్టెంట్గా డాన్సర్గా ఉన్నప్పుడు, మాస్టర్గా అసిస్టెంట్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఏం జరిగిందని ఆ అమ్మాయి చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. మీరు మేము ఎవరు డిసైడ్ చేయడానికి? ఎవరు ఇక్కడ ఏం డిసైడ్ చేయడానికి ఏమీ రాలేదు. మీరు అంటలేదు సార్, చాలా మంది అదే డిసైడ్ చేస్తారు. ఒకళ్ళు వచ్చి అంటారు అమ్మాయి ఫ్రాడ్ అంటారు. మనకి అక్క జైలు ఉంటారు,
మనకి వెనక అమ్మ నాన్న ఉంటారని ఆలోచించి మాట్లాడాలి సార్. మ్మ్. ఇప్పుడు అమ్మాయి మీద నువ్వు నిందేస్తావు, రేపు అమ్మాయి కరెక్ట్ అని తెలిస్తే ఆ నిందను వెనక్కి తీసుకోగలవా? లేదు. నేను ఇది జాగ్రత్తగా ఉంటే ఈ జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి నాలుగు అదుపులో పెట్టుకొని ఎవరిదైనా మాట్లాడమన్నాను ఇంటర్వ్యూలో. మన కెమెరా ఉంది కదా అని చెప్పి పాపులర్ అవుదామని ఇష్టసారి నోరు జారేస్తే ఆ అమ్మాయి నువ్వు బ్లైమ్ చేయడం వల్ల నీకేమొస్తుంది? ఆ రోజు 5 రోజులు కడుపు నిండా తింటారు, లేకపోతే నీకేమైనా మీరు ఇంటర్వ్యూ చేసినందుకు నాకు లక్షిస్తున్నారా? మ్మ్. దేనికోసం? ఒకళ్ళు బ్లైమ్ చేసి నువ్వెందుకు డెవలప్ అవుతావు? ఓకే. ఉంటే ఉండి నిజంగా చెప్పు. అది జానీ మాస్టర్ గారి మీదనే ఎవరు ఇంకొకటి ఎవరో అంటే ఫైనల్గా ఏంటంటే మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. కొంతమంది సో డాన్సర్లని చెప్పుకుంటూ అంటే యూనియన్ మెంబర్లు కాకుండా బయట వేరే వాళ్ళు కూడా సో ఇష్యూ గురించి బోల్డ్ ఎంత మాట్లాడుతున్నారు. దాని గురించి ఫైనల్గా మీరేమంటారు? ఒకడు ఉంటాడు సార్, వాడికి డ్యాన్స్ రాదు, యూనియన్లో ఇప్పుడు చేయలేదు, ఒక రియాలిటీ షో చేయడు, కొరియోగ్రాఫర్ అంటాడు, నాకు అన్నీ తెలుసు అంటాడు, అన్నీ మాట్లాడుతాను అంటాడు. అసలు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి బుద్ధి ఉండాలి సార్. ఓకే. రోడ్డు మీద పోయిన వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు జానీ మాస్టర్ గురించి తెలుసు అంటే, వాడు ఒక ఇంటర్వ్యూలో చూశాను సార్, వాడు అంటాడు నేను చూశాను రావే పోవే అని పిలుస్తున్నాడు దూరం నుంచి. అంటే రావే పోవే అని పిలిస్తే రేప్ చేసినట్టేనా జానీ మాస్టర్ గారు? నువ్వు ఎలా డిసైడ్ అవుతావు? ఆయనతో కలిసి వర్క్ చేయలేదు, కనీసం యూనియన్ మెంబరో కాదు, పోనీ ఏదైనా ఒక రియాలిటీ షో చేసావంటే రియాలిటీ షో చేయలేదు, నువ్వు ఎందులో చేయలేదు. ఆయన అలా పిలిచి డిసైడ్ అయ్యాను అంతే. అంటే అభిమానం కూడా పిలవచ్చు. కొరియోగ్రాఫర్స్ కొందని రే నాన్నలు రారా అంటారు, రే బుజ్జలు రా అంటారు, రా అంటారు. వాళ్ళు ఒక అక్కని చూసుకుంటారు, చెల్లిని చూసుకుంటారు. అంటే ఏంటి సార్, కొరియోగ్రాఫర్స్కి ఫ్యామిలీస్ ఉండవా? వాళ్ళని మంచోళ్ళు కదా? అందరూ ఇదే దృష్టితో ఉంటారా? ఇదే దృష్టితో ఉంటే ఈరోజు ఎందుకు డెవలప్ అవుతారు? వాడికి నేను చెప్తున్నాను సార్, ఎవరికైనా సరే మా యూనియన్ గురించి కానీ, మా డ్యాన్సర్ల గురించి కానీ, మా యూనియన్లో ఉన్న అమ్మాయిల గురించి, డ్యాన్సర్స్ అమ్మాయిల గురించి కానీ, నెక్స్ట్ కొరియోగ్రాఫర్స్ గురించి ఎవరి గురించి అయినా బయటన తప్పుగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతానండి. ఎందుకంటున్నానంటే నీకు మైక్ ఉంది కదా అని, కెమెరా ఉంది కానీ ఇష్టసారంగా మాట్లాడితే ఇంకా వాడి హైదరాబాద్లో తిరగకుండా చేస్తాం. ఎందుకంటే నువ్వు నిజంగా నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ప్రూవ్ చేయి, నీ వెనకాల మేము సపోర్ట్ ఉంటాం. సాక్ష్యాలు లేకుండా నాలుగు ఇచ్చారు కదా అని మాట్లాడితే నాలుగు కట్ అవుతుంది. ఓకే. మొత్తం మీద అయితే ఎవరైతే అలా చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం వార్నింగ్, డైరెక్ట్ వార్నింగ్ సార్, డైరెక్ట్ వార్నింగే. నాగేష్ గారు సూపర్. మొత్తానికి అయితే మీలో ఒక మంచి ఫైర్ అనేది కూడా కనిపించింది. అండ్ ఇష్యూ మీద మాకున్న కొన్ని విషయాల పరంగా కూడా క్లారిటీ అనేది కూడా ఇచ్చేశారు. ఇంకోసారి మనం కలిసి డెఫినెట్లీ సార్, మా యూనియన్ లో జరుగుతూ ఉన్న అవకతవకలు జరుగుతున్నాయి సార్ మా యూనియన్ లో. అది ఎప్పుడు తెలుస్తానంటే మా యూనియన్లో ఒక జనరల్ బాడీ ఉంటుంది సార్. ఆ జనరల్ బాడీ అయిన తర్వాత డెఫినెట్గా మిమ్మల్ని కలుస్తాను, మీరే నాకు న్యాయం చేయాలి. ఎందుకంటే అది చాలా పెద్ద స్కామ్. అది నేను మా యూనియన్ జనరల్ బాడీలో అయిన తర్వాత అవ్వకుండా నేను ఏది చెప్పకూడదు. జనరల్ బాడీ అయిన తర్వాత నేను చెప్తా. నేను పెద్దలందరి అనుమతితో మీ దగ్గరికి వచ్చి కూర్చుంటా. ఓకే, డన్. అప్పుడు ఏంటంటే వచ్చేటప్పుడు కూడా సాక్ష్యాలు కూడా తీసుకురండి. పక్కా ప్రూఫ్స్ వస్తాను సార్. ఇప్పుడు కూడా నేనేమి సాక్ష్యాలు లేకుండా మాట్లాడలేదు. మీరు ప్రతి దానికి నేను మాట్లాడిన ప్రతిదీ మీరు రిపీట్గా మళ్ళీ అడగండి, నేను అదే సమాధానం చెప్తాను. ఓకే. నేను ఇప్పుడు బషీర్ మాస్టర్ గురించి మాట్లాడాను, దానికి సాక్ష్యం కావాలా? రండి, ఆయన ఎదురుగా పెట్టి నన్ను ఆయన ఇంటర్వ్యూ చేయండి. మరి మీరు చెప్పినట్టు కూడా మాట్లాడే రోజు కూడా వస్తుంది. విల్ ప్లాన్ దట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ నగేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక యూనియన్ డాన్సర్గా కూడా నగేష్ గారు అసలు జానీ మాస్టర్ అండ్ మీద వచ్చిన అలిగేషన్స్ గురించి కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఒక క్లోజ్గా మరి జానీ మాస్టర్తో ట్రావెల్ అయిన పర్సన్గా ఆయన అయితే ఏం జరిగిందా అనేది కూడా చాలా వరకు క్లారిటీ ఇచ్చారు. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.